हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं నమామి। నమో గురుదేవ। ఈరోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగం। శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మన అందరికీ అందిస్తూ ఉన్నారు। ఇక్కడ అర్జునుడి యొక్క విషాదములో నుంచి కలిగినటువంటి దుఃఖము ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని యోగముగా ఎలా మలచటం జరిగిందో ఇక్కడ మనం ఈ అధ్యాయం నందు తెలుసుకుందామండి। యోగము అంటే జీవ బ్రహ్మ ఐక్యమునే యోగము అంటారు। జీవుడు బ్రహ్మము చేత ఐక్యం కావడానికి తాను చేసేటటువంటి ప్రయాణంలో తాను అవలంబించేటటువంటి ఏదైతే మార్గం ఉంటుందో ఆ మార్గమునే యోగము అంటారు। భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకున్నటువంటి దానిని శాస్త్ర ప్రామాణికంగా ఎవరైతే ఆచరిస్తారో అలా ఆచరించిన వాళ్ళందరూ కూడా తన లోపట ఉన్నటువంటి అంటే తన శరీరం లోపట బంధింపబడి ఉన్నటువంటి తనను తాను ఎవరైతే విడిపించుకుంటారో విడిపించుకున్నటువంటి వారు బ్రహ్మము చేత ఐక్యమును పొందుతారన్నమాట। మనమందరము కూడా దేహ సంబంధమైన విషయాలలో బంధింపబడి ఉన్నాము అనటంలో ఏమాత్రం సందేహం లేదు। లోకంలో ఏ కొద్ది మందో అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత తక్కువ మంది మాత్రమే జీవన్ముక్తులుగా ఉన్నారు, అంటే ఆత్మ స్వతంత్రులుగా ఉన్నారు। మనమందరము కూడా అలాంటి స్వాతంత్రాన్ని ఎందుకు పొందటం లేదు అంటే ఈ దేహమే నేను అనేటటువంటి వ్యామోహంలో జీవిస్తూ బంధింపబడి ఉన్నాం। మనల్ని మనం విడిపించుకోవాలి అంటే ముందుగా మనమెవరో మనకు తెలియాలి। ఈ శరీరం లోపట ఉన్నటువంటి సర్వశక్తివంతమైనటువంటి సచ్చిదానంద ఆత్మయే నేను అని చెప్పేసి తెలుసుకున్న తదనంతరం నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు కొనసాగించవలసి ఉంటుంది। అర్జునుడు కూడా యోగమును పొందాలి అనుకున్నాడా లేకపోతే బంధువులను సుఖపెట్టాలి అనుకున్నాడా లేకపోతే ధర్మాన్ని ఆచరించాలి అనుకున్నాడా వీటన్నింటికి సంబంధించినటువంటి విచారణయే అర్జున యొక్క విషాదం అన్నమాట। అర్జునుడు దేహబంధాల పట్ల వ్యామోహాన్ని పొంది ఉన్నాడు। మనందరం కూడా దేహ సంబంధమైనటువంటి విషయాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటామండి। అర్జునుడు కూడా తన యొక్క బంధువులైనటువంటి పెదనాన్నగారి యొక్క సంతానమైనటువంటి అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులైనటువంటి దుర్యోధనుడు అతడితో ఉన్నటువంటి సోదరులందరూ కూడా పరమ దుర్మార్గమైనటువంటి చర్యలను చేపట్టి తమ యొక్క సోదరులైనటువంటి అంటే పాండురాజు యొక్క కుమారులందరినీ కూడా ఎప్పటికప్పుడు చంపాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు। ఆ ప్రయత్నంలోనే పాండుపుత్రులందరినీ కూడా అరణ్యవాసానికి పంపిస్తారు, అజ్ఞాతవాసం చేయిస్తారు। ఇది పూర్తయిన తదనంతరం ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇవ్వను అని చెప్పేసి దుర్యోధనుడు
తన సోదరులతో కలిసి అనటం జరుగుతుంది. అప్పుడు పాండుపుత్రులు కేవలం 5 ఊళ్ళు ఇచ్చినా పర్వాలేదు మాకు, సంతోషంగా ఉంటాం. మిగిలిన రాజ్యాన్ని మీరే అనుభవించండి అని చెప్పేసి మరి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా సందేశాన్ని అంటే రాయబారాన్ని కూడా పంపిస్తారు. ఆ రాయబారం కూడా విఫలమవుతుంది. ఆ తర్వాత ఇక యుద్ధమే శరణ్యము అని చెప్పేసి యుద్ధం ప్రారంభమవుతుందనమాట. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇక్కడ అర్జునుడు తాను ఎవరెవరిని చంపాలో ఒక్కసారి చూడాలి అనుకుంటాడు. అలా చూడాలనుకున్నటువంటి సందర్భంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఇరు సేనల మధ్యలో రథాన్ని నిలబెట్టడం జరుగుతుందనమాట. ఆ రథము యందు నిలబడి తన బంధువులందరినీ కూడా ఒక్కసారిగా తేరిపారా చూస్తాడు. ఇంతమందిని చంపితే వచ్చేటటువంటి రాజ్యము నాకెందుకు? చంపేటటువంటి వాళ్ళందరూ కూడా తన బంధువులే, తన స్నేహితులే కాబట్టి బంధుమిత్రులందరినీ చంపడం వల్ల నాకేంటి సుఖం? మేము మా సోదరులం కాస్త కష్టపడితే ఇంతమంది కూడా భూమి మీద జీవిస్తారు. వీళ్ళందరూ కూడా సంతోషంగా భోగములను అనుభవిస్తారు. అంటే మాకు భోగములు అవసరం లేదు. అంటే మేము ఎలాగైనా జీవించగలము అంటే సంపదలు లేకుండా కూడా జీవించగలము అని చెప్పేసి తమ యొక్క రాజ్యాన్ని తమ యొక్క బంధువులకి ఇచ్చేస్తామని రణరంగంలో ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడతారన్నమాట. కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క విషాదమునకు జ్ఞానోపదేశం చేస్తారన్నమాట. నీవెవరు అంటే ఈ దేహము కాదు. దేహములో బంధింపబడి ఉన్నటువంటి సర్వశక్తివంతమైన ఆత్మవి అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ అర్జునుడిలో ఉన్నటువంటి ఏవైతే ఉత్తమ గుణాలున్నాయో, ఆ ఉత్తమ గుణాల ఆధారంగా గీతాసారాన్ని బోధించారు కృష్ణ పరమాత్మ. ఎందుకు అర్జునుడు రాజ్యాన్ని బంధువులకు ఇచ్చేస్తానంటే, ఆ రాజ్యాన్ని బంధువులకు ఇవ్వనివ్వకుండా ధర్మయుద్ధం చెయ్యవలసిందే అని చెప్పేసి అర్జునుడికి కర్తవ్యాన్ని బోధిస్తాడు. ఆ కర్తవ్యాన్ని తాను తెలుసుకున్న తర్వాత అంటే కృష్ణ పరమాత్మ ఏ మాటలు చెప్తే ఆయన ఇది నిజమే అని చెప్పేసి నమ్మి కృష్ణుడు చెప్పినట్టుగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధమునందు విజయం సాధిస్తారు. కౌరవ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణాన్ని పొందటం అనేది మనందరికీ కూడా మహాభారతాన్ని అధ్యయనం చేసినప్పుడు తెలిసింది. అర్జునుడి యొక్క ఏడుపు విషాదంగా ఎందుకు మారింది? మనం కూడా ఏడుస్తాం. మన ఏడుపు మాత్రం విషాదంగా మారదండి. మరి ఎందుకు అర్జునుడి యొక్క విషాదంలో ఉన్న గొప్పతనం ఏమిటి? అర్జునుడికి ఈ ఉన్నటువంటి లక్షణాలలో మొదటిది చెడ్డ లక్షణము అంటే బంధుప్రీతి. మంచి లక్షణము అంటే సంపదలు లేకుండానైనా జీవించగలను అనేటటువంటి గొప్ప త్యాగంతో కూడినటువంటి బుద్ధి. బంధుప్రీతి అనేది ఎందుకు కలిగింది? అంటే ఇక్కడ అర్జునుడి యొక్క ఏ సమస్యను అర్థం చేయిస్తే అంటే ఏ విధమైనటువంటి తనకున్నటువంటి బాధ నుండి నివృత్తి చేస్తే అంటే ఈ దేహమే నేను దేహ సంబంధమైనటువంటి విషయాలలో పట్టు విడుపు కలిగేటటువంటి మనస్తత్వం కలిగినవాడు. మనందరం కూడా మనకి బంధువులైనటువంటి వారు ఎవరైనా తప్పు చేసినా క్షమించగలిగినటువంటి గొప్ప దాతృత్వం ఉంటుంది. ఎందుకు ఆ దాతృత్వము అంటే రక్త సంబంధీకులలో ఏదైనా పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లను దిద్దుకుంటూనే జీవనాన్ని గడపాలి అని చెప్పేసి మనకు పెద్దలు బోధించినటువంటి అంటే మనకి మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు నేర్పించినటువంటి జ్ఞానం. ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానానికి, మన పెద్దలు బోధించినటువంటి జ్ఞానానికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించి మనం దేని పట్ల ఓర్చుకునేటటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఏ జ్ఞానము లేకపోవడం వల్ల బంధువులలో అంటే రక్త సంబంధీకులు తప్పు చేసినా వాళ్ళను మన్నించడం వల్ల లోకానికి ఏదైనా చెడు జరుగుతుందా అనే విచారణ మనం ఎందుకు చెయ్యలేకపోతున్నామంటే బంధువుల పట్ల మనకున్నటువంటి ప్రీతి, మన వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పు మనకు పెద్దగా
నష్టం కలిగించినా దాని వలన మనం ఏమనుకుంటాం? నా వాళ్ళు ఏదో నన్ను ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందిని నేను ఓర్చుకుంటానులే అని చెప్పేసి బంధువులకు కీడు తలపెట్టే ప్రయత్నాలు మనం చెయ్యమండి. పరాయి వాళ్ళు, మనవాళ్ళు. పరాయి వాళ్ళు చిన్న తప్పు చేసినా, ఆ తప్పును ఎదురిస్తాం. వాళ్ళకు శిక్ష పడాలి అని చెప్పేసి పోరాటం కూడా చేస్తాం. ఎందుకిలా జరుగుతుంది? సనాతనమైనటువంటి స్వస్వరూపం తెలియనందువలన, ఈ దేహానికి సంబంధించిన విషయాలలో మనం తప్పు చేసిన వారిని కూడా క్షమిస్తూ ఉన్నాం. తప్పు చేసిన వారిని క్షమించడాన్ని ఈశ్వరుడు అంగీకరించరనమాట. మన పొలంలో ఉన్న కలుపు మొక్కలను పీకటానికి మనం ఎలా అయితే ప్రయత్నం చేస్తామో, భగవంతుడు కూడా తన సంతానంలో ఉన్నటువంటి చెడ్డ అయినటువంటి ధర్మాన్ని చెరిచేటటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేయడంలో ఆయన కూడా ఏమాత్రము కూడా వెనుకంజ వేయకుండా ఎప్పుడెప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. అంటే ఎక్కడెక్కడైతే అధర్మం ఉంటుందో, అధర్మాన్ని చెడిపేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారో, అధర్మం నుంచి ధర్మంగా ఉండే వాళ్ళని కాపాడటం కోసం అని చెప్పి పరమాత్మ అవతారం తీసుకుంటూనే ఉంటారు. ఆ అవతారమే కృష్ణ పరమాత్మ అన్నమాట. బంధువులలో తప్పు చేసిన వారిని ఎవరైతే వె వెనకేసుకొనొస్తారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు సత్యాన్ని తెలియచేస్తున్నారన్నమాట. అర్జునుడికి కూడా ఎన్నో రకములైన అస్త్రములు, శస్త్రములు అన్నీ తెలిసినప్పటికీ కూడా అస్త్ర శస్త్రములన్నింటినీ కూడా విడిచిపెట్టి బంధువులకు లొంగిపోతాడు. బంధుప్రీతి చేత రాజ్యాన్ని ఇచ్చేసి యుద్ధం విరమిద్దామంటాడన్నమాట. పరమాత్మ ఉద్దేశం ధర్మాన్ని రక్షించడమే ఉద్దేశం కాబట్టి ఇక్కడ అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యనన్నాడు అంటే బంధువులను చంపను అన్నాడు కానీ ఆయన తరపున వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. కానీ బంధువులు మాత్రం క్షేమంగా ఉండాలంటారు. ఇక్కడ తానెవరో తనకు తెలియకపోవడం వల్ల తన బంధువులందరినీ కాపాడుకోవాలనేటటువంటి ఆ ఆ భావన ఏదైతే ఉందో అది తనకు శ్రేయస్సు అనుకున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు నిర్ణయించే శ్రేయస్సు, ప్రేయస్సు వేరుగా ఉంటాయి. మనమందరము కూడా ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా శ్రేయస్సు అనుకుంటాం. కానీ పరమాత్మ అంటున్నారు, దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రేయస్సు. ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే. నిజమైన శ్రేయస్సు ఏంటి అంటే లోకంలో ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో, ధర్మాన్ని రక్షించే ప్రయత్నంగా లోకానికి ఎవరైతే ఉపకారం చేస్తారో, అలా ఉపకారం చేసిన వారు తమకు తాము ఏం చేసుకుంటున్నారు? ఉపకారం, శ్రేయస్సును కలిగించుకుంటున్నారు. అంటే నిజంగా మనందరి యొక్క శ్రేయస్సు ఏమిటి? ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి జీవుడి యొక్క శ్రేయస్సు ఏమిటి అంటే పరులను రక్షించే ప్రయత్నంగా పరులకు చేసే ఉపకారమే నిజమైనటువంటి శ్రేయస్సు అనేటటువంటి జ్ఞానాన్ని అర్జునుడికి తెలియచేసి యుద్ధాన్ని చేయిస్తారన్నమాట. అంటే మనందరికీ కూడా పరమాత్మ జ్ఞానోపదేశం చేస్తున్నారు. నీలో ఉన్నటువంటి సత్య ఆత్మను ఈ దేహం అనేటటువంటి పంజరంలో బంధించబడకుండా నిన్ను నువ్వు విడిపించుకోవడానికి భగవంతుడు నీకిచ్చినటువంటి అరుదైనటువంటి దేహం మానవ దేహం. ఈ మానవ దేహం చేత నిన్ను నువ్వు విడిపించుకునే ప్రయత్నం ఏమిటి అంటే దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఇది ఈ దేహము మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితంగా భగవంతుడు మీకిచ్చినటువంటి ఉపాధి. ఈ ఉపాధి చేత ప్రారబ్ధ కర్మకు సంబంధించి సుఖములు, దుఃఖములన్నింటినీ అనుభవిస్తూ ఈ దేహము చేత పరులకు ఉపకారం జరిగేలాగా ఎవరైతే కర్మ చేస్తారో నిష్కామ కర్మ ఫలితాన్ని కోరకుండా భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేస్తారో ఆ కర్మ చేసిన వాళ్ళందరి యొక్క విషాదము యోగమవుతుంది. మళ్ళీ పరులకు చేసే ఉపకారంలో విషాదం ఏముందండి? అంటే ఏంటంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని క్షమించటం కాకుండా వాళ్ళని కూడా మార్చేటటువంటి ప్రయత్నము చేయటంలో మనం కొంత విషాదం పొందవలసి ఉంటుంది.
ఆ విషాదాన్ని ఓర్చుకొని మనం గనక చెడ్డ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను మంచి వ్యక్తులుగా మార్చే ప్రయత్నంలో మనం కొంత కష్టపడినా పర్వాలేదు. ఆ కష్టాన్ని ఓర్చుకుంటూ పరులకు మంచి చేస్తూ లోకాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ భగవంతుడు ఈశ్వర సంబంధమైన జ్ఞానాన్ని అందిస్తారనమాట. అర్జునుడికి ధర్మాన్ని కాపాడాలనేటటువంటి ఆలోచన ఉంది. అదే విధంగా బంధుమిత్రులను కాపాడాలనేటటువంటి ఆలోచన కూడా ఉంది. ధర్మం కోసమని చెప్పి తప్పు చేసినటువంటి వాడు తన సొంత వాడైనా సొన్ వాడిని శిక్షించాల్సిందే అనేటటువంటి ధర్మం పరమాత్మ యొక్క నిర్ణయం అండి. పరమాత్మ యొక్క నిర్ణయాన్ని మనం అంగీకరించాలి అంటే, ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో ఉన్న సత్య ఆత్మను నేను అనేటటువంటి జ్ఞానం అర్జునుడికి కలగనందువలన అర్జునుడు యుద్ధం చెయ్యనని అన్నారనమాట. కానీ అర్జునుడి యొక్క విషాదము యోగంగా మారటంలో ధర్మాన్ని రక్షిస్తానన్నాడు. రెండవది సంపదల పట్ల వ్యామోహం లేదు అన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి చిన్న సమస్య ఏమిటి అంటే తప్పు చేసిన వారైనా బంధువులైతే క్షమిస్తానన్నాడు. కానీ పరమాత్మ తప్పు చేసిన వాడు బంధువైనా, స్నేహితుడైనా, ఎవ్వరైనా పరాయి వాడైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అనేటటువంటి జ్ఞానం కృష్ణ పరమాత్మ బోధిస్తారనమాట. అంటే మనకి కూడా ధర్మాన్ని రక్షించాలనేటటువంటి కోరిక మనకుంటే భగవంతుడు మన అందరి యొక్క విషాదాన్ని కూడా యోగంగా మారుస్తారనమాట. ఇక్కడ యోగము అనే పదం వాడటం జరిగింది. 18 అధ్యాయముల యందు కూడా యోగమునకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ అందించారు. యోగము అంటే మనం పరమాత్మ నుంచి విడిబడిన తర్వాత దేహ సంబంధమైన విషయాలతో తాదాత్మ్యత చెందుతూ ఈ దేహమే నేను అనుకుంటూ రకరకాల విషయాల మీద ప్రేమ, ద్వేషాన్ని కలిగి ఈ మనం మరణించేటప్పుడు ప్రేమ, ద్వేషాన్నంతటినీ మూటగట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి, మరొక దేహాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ మూల్యాన్ని మనం మూటగట్టుకున్నందువలన అనేక శరీరాలను పొందుతూ ఉన్నాం. అనేక శరీరాలను పొందుతూ మనం చేసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా ఇవ్వాల ఈ శరీరంతో మనం పరమాత్మను తెలుసుకోగలిగినంత గొప్ప స్థితికి చేరుకున్నాయి కాబట్టి, భగవంతుడు ఎక్కడో లేడు, విశ్వమంతటా అణువణువున వ్యాపించి ఉన్నారనే సత్యం తెలుసుకోవడానికి మన మనస్సులో భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ప్రయత్నంగా మనం చేసినటువంటి ధర్మ కార్యములే ఇవాళ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి స్థితికి మనం చేరుకున్నామన్నమాట. మన లోపట ఉన్నటువంటి బ్రహ్మమును మనం చేరాలి అంటే, దుఃఖము లేని ఆనందమును మనం పొందాలి అంటే, భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని మనం పూర్ణంగా అర్థం చేసుకొని పరమాత్మ చెప్పే ప్రతి ధర్మాన్ని కూడా ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు జీవుడు బ్రహ్మము చేత ఐక్యమవుతారు కాబట్టి, జీవుడు బ్రహ్మముగా మారటానికి మన యొక్క విషాదము కూడా అర్జునుడి యొక్క విషాదంలో సమకూడి ఉన్నది కాబట్టి, భగవంతుడు మనందరికీ భగవద్గీతలో ఉన్న అంశాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి చైతన్యాన్ని పరమాత్మ మనకు ప్రసాదించారనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం సంయేన మాముపయాంతి తే. ఎవరైతే నిరంతరం భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భగవంతుడు చెప్పిన ధర్మ కార్యాలను చేస్తూ ఉంటారో వాళ్ళకి తన స్వరూపాన్ని అంటే తన సస్వరూపాన్ని తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పినట్టుగా మన అందరికీ కూడా పరమాత్మ చెప్పినటువంటి సత్యాలన్నీ తెలుసుకొని ఆ సత్యాలతో కూడినటువంటి జీవన విధానాన్ని మనం జీవించడానికి పరమాత్మ మన వెంట ఉండి రక్షిస్తూ ఉంటారనమాట. అందుకే మన అందరి యొక్క ఏడుపు కూడా అర్జునుడి యొక్క ఏడుపు లాగే ఉంది కాబట్టి, అర్జునుడిగా తాను పొందినటువంటి ఏదైతే ఉపదేశం ఉందో మన అందరికీ కూడా భగవంతుడు జ్ఞానార్జన కోసం అని చెప్పేసి జ్ఞాన భిక్ష పరమాత్మ మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఆ భిక్ష ద్వారానే మనం కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ దేహబంధాలలో చిక్కుని మనమందరం విలపిస్తున్నాం కాబట్టి, దేహబంధాల నుండి విడిపడడానికి కావలసినటువంటి జ్ఞాన ఉపదేశాన్ని కృష్ణ పరమాత్మ చేస్తూ ఉన్నారు. అర్జునుడు దేహబంధాలన్నింటి నుండి కూడా విడిబడి భగవంతుడు చెప్పినటువంటి సత్యముతో కూడినటువంటి విధంగా
యుద్ధం చేశారు. మనందరం కూడా అలా యుద్ధం చేస్తే విషాదంలో నుంచి బయటపడతాము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ మొట్టమొదట మన అందరికీ ఉన్నటువంటి ఏదైతే సంశయాలున్నాయో ఆ సంశయాల నుండి విడిపడటానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనం తెలుసుకునేటట్టుగా భగవద్గీత యందు పరమాత్మ మనందరికీ కూడా అందించారు. అర్జునుడి యొక్క విషాదము మన యొక్క విషాదము ఒక్కటే. ధర్మాన్ని ఆచరించాలి, కానీ ఈ దేహ బంధంలో నుంచి విడిపడటానికి కావలసిన శక్తి కూడా మనకి కావాలి కాబట్టి ముందుగా అర్జునుడి యొక్క విషాదంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సందేహాలన్నింటినీ కూడా తెలియచేసేటటువంటి ప్రయత్నమే అర్జునుడి యొక్క విషాదం అన్నమాట. ఈ విషాదం సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ అధ్యాయమునందు పొందుపరిచారు. వీటన్నింటినీ కూడా మనం ఈ రోజు అధ్యయనం ఇది చేద్దాము. మాత్రమే ధర్మము అని చెప్పేసి అర్జునుడు అన్నాడు. అంటే ధర్మాన్ని ఆచరించడం పట్ల ఆసక్తి ఉంది, సంపదల పట్ల వైరాగ్యం ఉంది. ఒకే సమయంలో సంపదల మీద విరక్తి, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి జిజ్ఞాస యోగముగా మారింది. అలా మారినటువంటి యోగమే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడానికి కావలసినటువంటి స్థితి అర్జునుడికి కలిగినందువలన మన అందరి యొక్క సమస్యలను కూడా పరమాత్మ తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారాలన్నింటినీ కూడా మరి గీతాచార్యుల వారు భగవద్గీతను మనందరికీ కూడా అందించడం జరిగింది. ఈ రోజు మనం మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా 47 శ్లోకాలలో అర్జునుడి యొక్క విషాదము, శంఖముల యొక్క పూరణ, ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలు, వీటన్నింటికి సంబంధించి పూర్ణంగా ఈ రోజు మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేద్దామండి. మొట్టమొదట ధృతరాష్ట్రుడు యుద్ధం ప్రారంభమైనటువంటి 10 రోజుల తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము చేత యుద్ధంలో జరిగిన ప్రతి సంఘటనను తెలుసుకోవడానికి మరి వ్యాసుడి ద్వారా సంజయుడికి అక్కడ జరిగినటువంటి యుద్ధంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనను దర్శనం చేయగలిగేటటువంటి జ్ఞాన నేత్రములను సంజయుడికి ధృతరాష్ట్రుడు ఇవ్వమని కోరుకుంటాడు. సంజయుడికి జ్ఞాన నేత్రం ఉండటం వల్ల యుద్ధంలో జరిగిన ప్రతి సంఘటనని కూడా చక్కగా ధృతరాష్ట్రుడికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. అలా చేసేటటువంటి సందర్భంలో సంజయుని అడుగుతూ ఉన్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు మరి నా వాళ్ళు అంటే కౌరవుల యొక్క సంతానం అండి, మరి పాండుపుత్రుడైనటువంటి వాళ్ళు యుద్ధంలో ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు భీష్మాచార్యుల వారికి మరణమే లేదు, అలాంటిది ఆయన అంపశయ్య మీద ఎందుకు పడుకొని ఉండవలసి వచ్చింది, అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా నాకు వివరించమని చెప్పేసి అడిగాడనమాట. అంటే అక్కడ యుద్ధమునందు జరిగినటువంటి ప్రతి సంఘటనను అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మాన్ని ఎవరైతే తమ దేహముతో కర్మ చేస్తారో, అంటే ధర్మంతో కూడినటువంటి కర్మను ఎవరైతే, క్షేత్రము అంటే మన శరీరం అండి, శరీరము చేత ఎవరైతే ధర్మాన్ని చేస్తారో అలా చేసినటువంటి వారికి ఖచ్చితంగా విజయం ఉంటుంది అనేటటువంటి భావన కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినటువంటి మొదటి శ్లోకం నందు తెలియజేసేటట్టుగా ఇక్కడ ధృతరాష్ట్రుడే ప్రశ్న అడిగినప్పటికీ కూడా ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, మనము ఈ దేహముతో ధర్మమును చేసి జీవించవలను. దేహ సంబంధమైన విషయాలతో మనం ఏం చేస్తుంటామంటే మన బంధువులైనటువంటి వారికి సంపదలను ఇవ్వడంలో మనకి కూడా కొంచెం ఉదారత ఉంటుందండి. మన సొంత వాళ్ళు తప్పు చేస్తే క్షమించగలుగుతాం. మన సొంత వాళ్ళు మన సంపదలు అనుభవిస్తున్నప్పుడు ఏమోలే పాపం నా తోడబుట్టిన వాడే కదా అని చెప్పేసి అర్జునుడిలాగే మనం కూడా మన వాళ్ళు అయినటువంటి వాళ్ళు, తోడబుట్టినటువంటి వాళ్ళు మన సంపదలు ఎంత దుర్మార్గంగా ఖర్చు పెట్టినా మనం సహిస్తామండి, భరిస్తామండి. కానీ పరమాత్మ అంటారు, అలా భరించడం తప్పు, అధర్మంగా ఉన్నటువంటి వారిని మీరు పెంచి పోషించకూడదు అని చెప్పి
కృష్ణ పరమాత్మ మనందరికీ చేసేటటువంటి ఉపదేశమే మరి గీతోపదేశం అండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సంజయుడు చెప్తున్నాడనమాట. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మొట్టమొదట యుద్ధం జరిగేటటువంటి రోజున దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు. వ్యూహాకారముగా రచింపబడినటువంటి వాళ్ళ యొక్క సైన్యాన్ని చూసి వెంటనే తన మనసు యందు కలిగినటువంటి ఆందోళనను పోగొట్టుకోవడం కోసం మరి గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి రావటం జరిగిందండి. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ధీమంతుడైనటువంటి నీ శిష్యుడు ఎవరు? దుష్టద్యుమ్నుడు, ద్రుపదుడి యొక్క కొడుకు. అంటే పాత పగను కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తారనమాట దుర్యోధనుడు. అంటే ద్రోణాచార్యుల వారికి మరచిపోయినటువంటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. అంటే మనం కూడా మనకు నచ్చనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మరి మన శత్రువు గురించి మనం ఏం చేస్తామంటే మన శత్రువుతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ ద్రోణాచార్యుల వారు ఉన్నారు. మనం కూడా ఎవరైనా మనకు నచ్చలేదనుకోండి, అవతలి పక్షంలో నచ్చనటువంటి వారు ఎవరైనా మనకు బంధువులుగా స్నేహితులుగా ఉంటే వాళ్లతో కూడా మనం ఏం చెప్తామంటే ఫలానా వాళ్ళు ఫలానా రోజున మీకు ఎంత అవమానం చేశారని. సహజంగా మన జీవితంలో జరిగే సంఘటనే ఇక్కడ దుర్యోధనుడు కూడా చేస్తున్నాడు. అంటే మన జీవితంలో జరగని సంఘటనలేవి ఇక్కడ దుర్యోధనుడికి కలిగాయని ఎవరు అనుకోవద్దండి. మనలాగే ఆయన కూడా ఉన్నాడు. దుర్యోధనుడు ఏమంటున్నారు? పాత పగను గుర్తు చేశారనమాట. ద్రుపదుడు ద్రోణాచార్యుల వారికి చేసినటువంటి అవమానాన్ని గుర్తు చేశారు. తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రుపదుడి యొక్క సంతానమే కాబట్టి ద్రుపదుడు దృష్టద్యుమ్నుని కనటానికి కారణం మరి ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే ఆయన తపస్సు చేసి మరి దృష్టద్యుమ్నుని వరంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని చంపుతారనేటటువంటి విషయం ఎవరికి తెలుసు అంటే ద్రోణాచార్యుల వారికి ఆల్రెడీ తెలుసండి. ఎందుకు అంటే వాళ్ళకి మరి భగవంతుడి యొక్క జ్ఞానం పూర్ణంగా అర్థమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు. మరి ఈ ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నుడికి యుద్ధ విద్యలు కూడా నేర్పించాడండి. తనను చంపటానికి పుట్టినటువంటి పిల్లవాడే దృష్టద్యుమ్నుడని తెలిసినప్పటికీ కూడా దృష్టద్యుమ్నుడికి ద్రోణాచార్యుల వారు యుద్ధ విద్యలన్నీ నేర్పించారంటే వారి యొక్క ఉదారత. తనకు ప్రాణహాని చేసేటటువంటి వ్యక్తికే తాను విద్యను నేర్పించటం అంటే పెద్దల ద్వారా మనం తెలుసుకోగలిగినటువంటి గొప్పదైనటువంటి సత్యం ఏమిటి అంటే అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అనేది మరి పెద్దల ద్వారా మనం తెలుసుకోవలసి ఉంటుంది. మరి ఇక్కడ ద్రోణాచార్యుల వారు కూడా యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించారు. మరి నేర్పించినటువంటి ఇక్కడ దుర్యోధనుడు రెచ్చగొట్టే ప్రయత్నం, నీ శిష్యుడే చూసారా మిమ్మల్ని చంపడం కోసం అని చెప్పి ఎంత చక్కటి మరి నైపుణ్యంతో కూడినటువంటి వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారికి పాండవ సైన్యం యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరిస్తున్నారండి. అంటే అవతలి పక్షంలో వాళ్ళు చాలా తక్కువ మంది సైన్యమే ఉన్నప్పటికీ కూడా ఆ సైన్యము చక్కగా అమర్చబడి ఉండటం వల్ల ఆ చక్కగా అమర్చబడినటువంటి దృష్టద్యుమ్నుడి పట్ల తనకు కోపం వస్తేనే ద్రోణాచార్యుల వారు తన శక్తి కొలది యుద్ధం చేయగలుగుతారని ఒకసారి ద్రోణాచార్యుల వారికి దుర్యోధనుడు గుర్తు చేస్తూ ఉన్నారండి. అలా గుర్తు చేస్తూ ఏమంటున్నారంటే మరి శత్రుపక్షంలో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు కానీ నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాడని. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. మరి భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగినటువంటి మరి గొప్ప గొప్ప విలుకాండ్రు శక్తివంతమైనటువంటి వాళ్ళందరూ కూడా మరి పాండవ పక్షంలో చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. మహారథులు అంటే 10,000 మంది గొప్ప
విలువిద్య తెలిసినటువంటి విలుకాండ్లను గెలవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్న వారిని మహారథులు అంటారు. మరి వాళ్ళలో యుయుధానుడు ఉన్నాడు, విరాటుడు ఉన్నాడు, ద్రుపదుడు కూడా ఉన్నారు. వీళ్లతో పాటుగా దృష్టకేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్, పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు కూడా ఉన్నారు. యుయుధానుడు ఉన్నాడు, చేకితానుడు ఉన్నాడు. తర్వాత కుంతి సోదరులైనటువంటి కుంతి భోజచ్చ అంటే కుంతి భోజుడు కూడా అక్కడ ఉండడం జరిగిందండి. శైబ్యచ్చ నరపుంగవ అంటే నరులలో శ్రేష్టవంతుడైనటువంటి శైబ్యుడు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వీరితో పాటుగా ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః, మరి ద్రుపదుడు యొక్క సోదరి అయినటువంటి ద్రుపదుడి యొక్క సంతానమైనటువంటి ద్రౌపదీదేవి కుమారులైనటువంటి ఉప పాండవులు ఉన్నారు. అర్జునుడికి సుభద్రకు కలిగినటువంటి అభిమన్యుడు కూడా ఉన్నారు అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి మహారథులు వీళ్ళందరూ కూడా మహారథులేనండి. యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్, పరాక్రమవంతులైనటువంటి మరి ఉత్తముడు లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు మహారథులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఉప పాండవులు కూడా మహారథులేనట, అంటే ఎంతో మందిని గెలవగలిగినటువంటి వారు. 10,000 మంది, ఒక్కొక్కరు 10,000 మంది విలుకాండను చంపగలిగినటువంటి శక్తియుక్తులు కలిగిన వారు అని చెప్పి అవతలి పక్షంలో ఉన్నటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాలను మీరు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. అంటే మీరు యుద్ధాన్ని చేసేటప్పుడు అవతల శత్రుపక్షంలో ఉన్న వారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఒకసారి తెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పి మీకు నేను చెప్తున్నాను అని చెప్పి దుర్యోధనుడు చెప్పారనమాట. అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో మనం ఎంతవరకు విజయం సాధించగలం, ఆ పనిలో అంటే మనం ఒక పనిని ప్రారంభించాము, దానికి సంబంధించి మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఖర్చు పెట్టగలము, వీటన్నింటికి సంబంధించి ఒక అవగాహన ఉండటం అవసరం. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు కూడా ఏం చేశారు, అవతలి పక్షంలో ఉన్నటువంటి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎవరెవరైతే శ్రేష్ఠులుగా ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా చెప్పారండి. పేరు పేరున అందరి గురించి కూడా చెప్పారు. అలా చెప్పిన తదనంతరం మళ్ళీ తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి కూడా చెప్తారనమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. మీకొక్కసారి మీకు తెలుసు ఆల్రెడీ, అయినా మీకు నేను మరొక్కసారి మన సైన్యంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించినటువంటి వివరాలు మీకు అందిస్తాను అని చెప్పేసి భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిస్తదైవచ అన్యే చ బహవః శూరాః మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అని చెప్పేసి ఇక్కడ దుర్యోధనుడు తమ సైన్యంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. మొట్టమొదట భవాన్ అంటే మీరు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి మొట్టమొదట భీష్ముడి పేరు చెప్పకూడదు కదా, గురువుకి గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి గురువు పేరు మొదట చెప్పి మరి మీరు భీష్మాచార్యుల వారు, తర్వాత కృపాచార్యుల వారు, అశ్వత్థాముడు, వికర్ణుడు, భూరిశ్రవుడు, సౌమదత్తి అయినటువంటి వారి యొక్క కొడుకైన భూరిశ్రవుడు, మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కర్ణుడు లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అంతేకాదు అన్యేచ బహవశూర, చాలా గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. అస్త్రములు శస్త్రములు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తూనే ఒక మాట మాట్లాడతాడు. మదర్దే త్యక్త జీవితాహ అంటారు. అంటే నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు. అంటే ఈ యుద్ధంలో వాళ్ళు చావడానికే వచ్చారనేటటువంటి అపశకునముతో కూడినటువంటి మాట ఒకటి ఇక్కడ దుర్యోధనుడు మాట్లాడారు. అంటే భగవంతుడు ఏం చేస్తారు, మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు మనం ఏదైనా పొరపాటున ఒక మాట మాట్లాడితే ఏమంటారు, అపశకునాలు మాట్లాడకూడదు అంటారు. ఏదైనా మనం ఒక కార్యం చేసేటప్పుడు శుభశకునాలను చూసుకుని వెళ్తాం కదండి. ఇక్కడ ఆయనకు తెలియకుండానే శత్రుపక్షంలో ఉన్న వారిని గెలిచేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఉద్దేశంతో తన సైన్యంలో ఉన్న గొప్పవారి గురించి చెప్తూ నేనంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది శూరులు వీరులు విలుకాండ్రు ఉన్నారు.
వీళ్ళందరూ అవసరమైతే నా కోసం ప్రాణం కూడా త్యాగం చేసేస్తారు. అంటే ప్రాణాలను ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అంటున్నారంటే వీళ్ళందరినీ కూడా నేను చంపబోతున్నాననేటటువంటి ఇండికేషన్ ముందుగానే చెప్పేశారు. ఎందుకు? అధర్మానికి భగవంతుడు ఎప్పుడూ కూడా అపశకునాలే ఇస్తాడు. నువ్వు ధర్మంగా ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు నీ తరపున ఎక్కువ మంది మాట్లాడేటటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా నీకు జరిగేటటువంటి ప్రతి సంఘటన యందు కూడా శుభ సూచికలు పరమాత్మ చూపిస్తారండి. దానికి నిదర్శనమే మరి పాండవుల యొక్క సైన్యము కంటే కూడా కౌరవుల యొక్క సైన్యము చాలా ఉంటుందండి. అంత సైన్యము ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు? ఆందోళనతో అనకూడనటువంటి మాట అన్నారండి. అనకూడనటువంటి మాట మదర్ది త్యక్త జీవితాలను త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు అన్నారు. అంటే అవిద్యామంతరే వర్తమానాహ ముండకోపనిషత్తులో చెప్పబడిన ఒక శ్లోకం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. దుర్యోధనుడి యొక్క సంఘటన వచ్చింది కాబట్టి అవిద్యామంతరే వర్తమానాహ స్వయం ధీరాహ పండితం మన్యమానాహ జంగన్యమానాహ పర్యంతి మూఢాహ అంధేనైవ నియమాన యదాందాహ అని ముండకోపనిషత్తులో అద్భుతంగా చెప్పారు. ఎవరి క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుంది అంటే దుర్యోధనుడి యొక్క క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుందండి. అవిద్యామంతరే అవిద్య చేత అజ్ఞానము చేత ఈ దేహ సంబంధమైన సౌఖ్యాలను పొందడం కోసం అని చెప్పి భూమి మీద జీవించినటువంటి కొద్ది రోజుల యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేస్తుంటారు? దేహ సంబంధమైన సౌఖ్యములను వారు మాత్రమే అనుభవించాలి. వాళ్ళ కళ్ళ ముందు వేరొకరు సంపదలు అనుభవిస్తుంటే చూడలేరు. అవతలి వారి యొక్క గొప్పతనాన్ని చూస్తే వీళ్ళకి ఎప్పుడూ అసూయతోనే రగిలిపోతారు. అందరికంటే తామే గొప్పగా ఉండాలనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? స్వయం ధీరాహ అంటే మేము స్వయంగా వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మనం గొప్ప వాళ్ళము అని చెప్పేసి చెప్పుకుంటారన్నమాట. ఇంకా పండితం మన్యమానాహ పండితులము అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు. మనకు తెలియనటువంటి శాస్త్రము వేరొకరికి ఎవరికి తెలుసు? మనం పండితులం, మనకు తెలియంది ఏమీ లేదు అంటారు. దీనికి కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తారండి. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచి వ్రతాః. ఏం చేస్తారు? కోరికలను అనుభవించాలనేటువంటి భావన చేత కామమాశ్రిత్య దుష్పూరం అంటే నిండింప శక్యము కాదండి. ఇప్పుడు నాకు ఒక మామిడి పండు తినాలని ఉంది. మామిడి పండు ఒకటి తిన్న తర్వాత కడుపు నిండిందండి. ఇక చాలు, ఇంకెప్పటికీ నాకు మామిడి పండు అవసరం లేదంటానా? మళ్ళీ సాయంత్రానికి మామిడి పండు ఉందా అని అడుగుతాం. మధ్యాహ్నం తిన్నాను, చాలా బాగుంది, మరొకటి ఉంటే పోనీ నైట్ కూడా ఒకటి ఇచ్చారు, అది తిన్న తర్వాత బాగుందండి, ఇంకొకటి తింటారా? వద్దండి. రేపొద్దుడికి మళ్ళీ ఏం అడుగుతాం? మామిడి పండు ఉందా అండి అంటాం. అంటే ఎంత అనుభవించినప్పటికీ కూడా మరి ఒక ట్యాంకులో నీళ్లు నింపుతూ ఉంటే ఆ ట్యాంక్ యొక్క రంధ్రాన్ని మనం పూడ్చలేదనుకోండి, మూత లేనటువంటి తొట్టిలో నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఎలా అయితే ఎన్ని నింపినప్పటికీ కూడా మరి ఆ నీళ్ళన్నీ కిందకు పోతున్నట్టుగా ఎంత అనుభవించినా ఇక చాలు అననటువంటి కోరికల చేత అలా కోరికలను ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు? ధనమాన మదాన్విత వాళ్ళకున్నటువంటి సంపదలు అహంకారం చేత వాళ్ళు ఏం చేస్తారు? మోహాద్గృహీత్వ మోహము చేత అసద్గ్రాహాన్ అంటే శాస్త్రజ్ఞానము తెలియనటువంటి వాళ్ళు, అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మం తెలియనటువంటి వారు, భగవంతుడి దగ్గరికి వెళ్తే ముక్తిని పొందవచ్చు, శాశ్వతమైన ఆనందాన్ని పొందవచ్చు అనే సత్యాన్ని తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రవర్తంతే అశుచి వ్రతాః అంటే శౌచము లేనటువంటి వ్రతాలు చెప్తారు. అంటే అధర్మంగా ఇతరుల యొక్క సంపదనైనా అనుభవించవచ్చు అని చెప్పేసి మరి శకుని ఏం చేస్తుంటాడు? ఎప్పుడూ కూడా దుర్యోధనుడికి చెప్తుంటాడు, మరి పాండుపుత్రుల యొక్క సంపదలన్నింటినీ కూడా నీ సొంతమైతే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, ఈ లోకంలో సువిశాలమైన సామ్రాజ్యానికి నువ్వే ఏకచక్రాధిపతి అవుతావు అని చెప్పేసి మరి శకుని చెప్పినటువంటి మాటలకు దుర్యోధనుడు కూడా ఏం చేస్తాడు? ఆయన తరపున ఇతను కూడా ఏం చేస్తాడు? ఏకీభవిస్తాడండి. ఆ ఏకీభవించి ఆ సంపదల కోసం అని చెప్పేసి చేయకూడనటువంటి దుర్మార్గమైన పనులన్నీ కూడా చేస్తారు. మరి వీళ్ళందరినీ అంటే
పాండవులను ఏదో ఒక విధంగా వీళ్ళని హతమార్చాలని విషం పెట్టి చంపే ప్రయత్నం చేస్తారు, ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ భార్యను అవమానించేటటువంటి ప్రయత్నం చేస్తారు, ఆయుధాలతో వాళ్ళని చంపే ప్రయత్నము, వాళ్ళ యొక్క సంపదలను ఆక్రమించే ప్రయత్నము, మరియు వాళ్ళకున్నటువంటి భూములను ఆక్రమించేటటువంటి ప్రయత్నం, ఇలా చెయ్యకూడనటువంటి భగవంతుడు ఏ కర్మ చేస్తే ఇది పాపమని చెప్పారో అటువంటి పాపపు కర్మలన్నింటినీ కూడా చేస్తారు. ఎందుకు అంటే తాము గొప్పగా ఉండాలి అందరికంటే అనేటటువంటి భావన చేత. అవిద్యామంతరే వర్తమానాః అంటే ప్రాపంచికమైనటువంటి జీవనంలో ఈ భూమి మీద మేమే ఏకఛత్రాధిపత్యంగా జీవించాలి అనేటటువంటి భావన చేత వీళ్ళేం చేస్తూ ఉంటారంటే జంగన్యమానాః పర్యంతి అంటే జంగన్యమాన అంటే జరామరణముల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాపం చేస్తారు, ఈ పాపాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఏం చేస్తారు, నరకాది లోకాలలోకి వెళ్తారు. మళ్ళీ నరకం పూర్తయ్యాక మళ్ళీ భూమి మీదకి వస్తారు, మళ్ళీ పాపపు కర్మలు చేస్తారు, మళ్ళీ భూమి మీదకి మళ్ళీ నరకాది లోకాలు, మళ్ళీ పశుపక్షాదుల జన్మలోకి వెళ్తారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారు, పుడుతుంటారు, మరణిస్తుంటారు. మరి ఆ పుట్టుక మరణంలో 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ పొందుతూ అనేక రకములైనటువంటి దుఃఖాలన్నింటినీ కూడా పొందుతారు. వాళ్ళ గురించి ముండకోపనిషత్తు ఏమని చెప్పింది అంటే అంధేనైవ నియమానాః యదాంధాః అన్నారు. అంటే గుడ్డివాడు రోడ్డు దాడుతున్నాడు అనుకోండి, ఆ గుడ్డివాడిని ఇంకో 10 మంది అనుసరించారు. ఎవరు? మళ్ళీ గుడ్డివాళ్లే అనుసరించారండి. మరి గుడ్డివాళ్లే అనుసరించినప్పుడు ఏమవుతుంది, గుడ్డివాడు చక్కగా మరి దారి దాటించగలుగుతాడా? ఖచ్చితంగా దాటించలేడండి. ఇప్పుడు రోడ్డు మీద ఏ విధమైనటువంటి ఆపద ఉందో గుడ్డివాడికి ఎలా తెలుస్తుంది? మరి ఒక కళ్ళున్నవాడు 10 మంది గుడ్డివాళ్లను రోడ్డు దాటించగలడు, కానీ ఒక గుడ్డివాడు 10 మంది గుడ్డివాళ్లను దారి దాటించడం ఎంత మరి నమ్మశక్యం కాదో, అదే విధంగా ఇక్కడ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ధర్మంగా జీవించడం తెలియక ఈ భూలోకంలో ఉన్నటువంటి సంపదలను అనుభవించాలనేటటువంటి వ్యామోహము చేత పాపపు కర్మల ద్వారానైనా ఇక సుఖములను భోగములను అనుభవించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎప్పటికీ కూడా పరమాత్మను తెలుసుకోలేక మరి జరామరణములయందు పరిభ్రమిస్తూ ఉంటారు అని చెప్పారు. అలాంటి వాళ్లలోనే ఈ దుర్యోధనుడికి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా ఉంది. మరి ద్రోణాచార్యుల వారు, తర్వాత భీష్మాచార్యుల వారు ధర్మం తెలిసినటువంటి వారే కదా. మరి ఎందుకండి వీళ్ళు పాండవుల వైపు వెళ్లిపోలేదు? పాండవుల వైపు వెళ్లిపోక వీళ్ళు ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు కురుపక్షంలోనే, కౌరవ పక్షంలోనే ఉంటారండి. అలా ఉన్నప్పుడు ద్రౌపదీదేవికి అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. మరి వీళ్ళు కూడా అధర్మంగానే ఎందుకు అలాని ఏం మాట్లాడకుండా ఎందుకు ఉండిపోయారు అంటే మరి పాపము చేసేటటువంటి వారి యొక్క ఉప్పు తిన్నందుకు ఆ క్షణంలో ద్రౌపదీదేవికి జరిగింది అన్యాయము అని చెప్పలేకుండా అలా ఉంటారండి. తర్వాత ఒక సంఘటనలో కూడా మరి భీష్మాచార్యుల వారు అంటారండి, ద్రౌపది అడుగుతుంది, మీకు ఇంత ధర్మం తెలుసు కదండి, ఆ రోజున మిమ్మల్ని అడిగాను, మీరందరూ కూడా ఏం మాట్లాడలేదు, ఇది తప్పని ఎందుకు అనలేదంటే మరి పాపము చేసేటటువంటి వారి యొక్క ఉప్పు తిన్నందుకు మరి మేము ఇది పాపము అనలేకుండా మేము అలా మౌనంగా ఉండిపోవడానికి కారణం అంటే మనందరికీ కూడా చెప్తున్నారండి, పాపము చేసేటటువంటి వారి యొక్క సహాయం మనం పొందకూడదు. పాపము చేసేటటువంటి వారు మనకి ఏదైనా పెట్టినా మనం తినకుండా ఉంటేనే మంచిది. అంత ధర్మం తెలిసినటువంటి వారు వీరాది వీరులైనటువంటి ద్రోణాచార్యుల వారు, మరి భీష్మాచార్యుల వారు మరి ద్రౌపదీదేవికి జరిగేది అన్యాయమని ఎదురించలేకుండా అలా ఉండిపోయారు. కొన్ని క్షణాలు అలా ఉన్నారు అంటే అధర్మం పక్కనే నిలబడిపోయారు. ఇది ధర్మం కాదు అని చెప్పలేకపోయారు. దానికి కారణం వాళ్ళందరూ మనకు నిరూపిస్తున్నారండి. మీరెవరూ కూడా అధర్మంగా ప్రవర్తించే వారి పక్కన చేరకండి. అధర్మంగా ఉన్నటువంటి వారు పెట్టేటటువంటి మరి భోజనం కానివ్వండి, వారిచ్చేటటువంటి డబ్బు కోసం కానివ్వండి, మీరెప్పుడు కూడా తాపత్రయపడమాకండి. ధర్మంగా సంపాదించినటువంటి వారి పక్కన ఉండండి. ధర్మంతో కూడి మీరు పచ్చడి మెతుకులు తిన్నప్పటికీ కూడా అది మీకు శ్రేష్టతను ప్రసాదిస్తుంది. అధర్మంగా పెట్టినటువంటి పంచభక్ష పరమాన్నాలు మిమ్మల్ని నరకం వైపే తీసుకువెళ్తాయి, కానీ భగవంతుడి వైపు తీసుకువెళ్ళవు అనే సత్యం కూడా తెలియజేస్తారు.
ఇంకా ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ఎందుకు కౌరవ పక్షంలోనే ఉన్నారంటే, మరి పాండవులు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టరు. ఇంకా పాండవులను కాపాడటానికి కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా పక్కనే ఉండి సంరక్షిస్తూ ఉంటారు కాబట్టి పాండవులకు వచ్చినటువంటి బెంగ ఏమీ లేదు. కానీ కౌరవుల పక్షంలో మరి శకుని లాంటి వాళ్ళు పక్కనే ఉన్నారు. ఉండి ఎప్పుడూ కూడా దుర్యోధనుడికి నిరంతరము కూడా ఈ సామ్రాజ్యాన్ని, సువిశాలమైన సామ్రాజ్యానికి నువ్వే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాలని అధర్మంతో కూడిన మాటలన్నీ చెప్తుంటే, ఆ మాటల చేత దుర్యోధనుడు తన యొక్క సోదరులందరూ కూడా ఇంకా పాపపు కార్యాలు చెయ్యకుండా వాళ్లకు పెద్దరికంగా కొన్ని మాటలు చెప్తూ వాళ్ళ యొక్క పాపాన్ని మరి పెంచకుండా వాళ్ళని పాప పరిహారం చేయించడం కోసం ఆ వంశానికి చెందినటువంటి కురువృద్ధుడు కాబట్టి మరి భీష్మాచార్యుల వారు వాళ్ళకు యుద్ధ విద్యను నేర్పించినటువంటి ఆ ద్రోణాచార్యుల వారు, తర్వాత వాళ్ళ తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారు పక్కనే ఉండి ధర్మాన్ని నేర్పిస్తుంటారు. ఇప్పుడు చూడండి, మన ఇళ్లలో కూడా చాలా మంది కుటుంబాలలో చూడండి, పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు తమ పిల్లల్లో ఎవరైనా కాస్త చితికిపోయినా, వెనకబడినా, కొద్దిగా ఏదైనా ధర్మాన్ని ఆచరించడంలో కొద్దిగా వెనకబడిన వాళ్ళున్నా వాళ్ళ పక్కనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం అండి. అంటే అధర్మంగా ఉన్నవారు ఇంకా అధర్మ ప్రవృత్తిని పెంచుకోకుండా ఉండడానికి, అధర్మాన్ని తగ్గించడం కోసమని మన కుటుంబాలలో కూడా పెద్దవాళ్ళు ఉంటారండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ మరి మనకి ధర్మం చెప్పడం కోసం పెద్దవాళ్ళు అధర్మంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేయడానికి కాదండి, పాపము చేసేటటువంటి వారి యొక్క పాపపు కర్మలను తగ్గించే ప్రయత్నంగా. ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఇంకా విపరీతమైన ప్రవర్తన ఉంటుంది. మరి ధర్మం చెప్పేవాళ్ళు ఒకరు ఉంటేనే కాస్త వీళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పేసి మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి ఉంటారండి. అలా ఉన్నప్పుడు కొంతమందికి నచ్చదు కూడా. నువ్వెందుకు వాళ్ళ దగ్గర ఉంటున్నావు, అధర్మపరులే కదా, వాళ్ళు దుర్మార్గులు కదా, దుర్మార్గుల పక్కన నీకేం అవసరం అంటే, అధర్మాన్ని పెంచి పోషించడం ఇష్టం లేనటువంటి వారు అధర్మాన్ని తమ వల్ల కొంతైనా తగ్గించే ప్రయత్నంగా మన కుటుంబాలలో ఎలా అయితే పెద్దవాళ్ళు ఉంటారో అదే విధంగా ఇక్కడ భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఇరువురు కూడా మరి వీళ్ళు చేసేటటువంటి పాపాలన్నింటినీ కూడా చూస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇలా చేయకూడదు, ఇది ధర్మం కాదు అని చెప్పేసి ధర్మాన్ని చెప్తూ ఎప్పటికప్పుడు రక్షణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి నియమాలను, వాళ్ళు చెప్పేటటువంటి పెద్దరికంతో చెప్పినటువంటి మాటలను ఏనాడు కూడా మరి వాళ్ళు తీసుకునేటటువంటి అంటే ఆచరించే ప్రయత్నం చేయలేదు. ఎంత ధర్మం చెప్పినప్పటికీ వాళ్లకు అశౌచముతో కూడినటువంటి, చెయ్యకూడనటువంటి పాపపు కర్మలన్నీ కూడా చేస్తూ ఈ లోకంలో గొప్పవారవ్వాలనేటటువంటి ప్రవృత్తి చేత యుద్ధం వరకు కూడా తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అంటే దుర్యోధనుడు. వాళ్ళ నాన్నగారు ధృతరాష్ట్రుడికి కూడా ఎప్పుడూ ఆ కొడుకు మరి సువిశాలమైనటువంటి ఈ సామ్రాజ్యానికి దుర్యోధనుడే రాజు కావాలి అని చెప్పేసి, ఎప్పటికైనా తన సోదరుడి యొక్క కుమారులను చంపాలి అని చెప్పి వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఎప్పుడు కూడా పైకి కనిపించడు, కానీ మనస్సు నిండా కూడా దుర్యోధనుడి యొక్క వైభవాన్ని చూడటానికే ప్రయత్నం చేస్తారండి. మరి ధర్మరాజు తర్వాత తన సోదరులు అందరూ కూడా ఎంత ధర్మంగా ఉన్నా అధర్మంగానైనా ఈ రాజ్యాన్ని నా కొడుకే కట్టబెట్టాలి, నా కొడుకులే గొప్పవాళ్ళుగా ఉండాలని ధృతరాష్ట్రుడు చేసినటువంటి ప్రయత్నం దుర్యోధనుడికి ఏమైంది, పాపము చేయటం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తియే యుద్ధం వరకు తీసుకొచ్చింది. అప్పుడు చెప్తున్నారనమాట, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అని చెప్పి చెప్తున్నారనమాట. దుర్యోధనుడు అంటున్నారు, మరి మన సైన్యాన్ని భీష్మాచార్యుల వారు రక్షణ చేస్తూ ఉన్నారు.
శత్రుపక్షంలో ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నారు అన్నారు. అంటే వాళ్ళ యొక్క వ్యూహానికి భీముడు రక్షణగా ఉన్నాడంటారు. అంటే ఇక్కడ దృష్టద్యుమ్నుడు మరి వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ సైన్యానికి సైన్యాధిపతి ఎవరంటే దృష్టద్యుమ్నుడే అయినప్పటికీ దుర్యోధనుడికి భీముడంటే భయం అండి. ఆ భీముడిని తొలి వరుసలో చూస్తాడనమాట. ఈ వజ్రం అనేటటువంటి వ్యూహమునందు ఈ వ్యూహాన్నంతా రక్షించడం కోసం దుష్టద్యుమ్నుడు భీముడిని మొదటి వరుసలో నిలబెట్టినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి భయము, భీముడంటేనే ఆయనకు చాలా భయం అండి. ఆ భయం చేత ఆయన తొందరలో ఏమంటారు, భీముడు సైన్యానికి అధిపతిగా ఉన్నాడు, సేనాధిపతిగా ఉన్నాడనే మాట కూడా ఇక్కడ మాట్లాడతారనమాట. ఇన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి అంటారు. అంటే ఇక్కడ మాట్లాడిన మాట, భీష్మాచార్యుల వారిని మీరు ఎప్పటికప్పుడు కూడా రక్షణ చేస్తూ ఉండండి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు, ఇక్కడ భీష్మాచార్యుల వారు శిఖండి ఎదురుగా వస్తే యుద్ధం చెయ్యను అనేటటువంటి మాట ఇరుపక్షంలో ఉన్న వారికి తెలుసండి. ఎవరెవరికి, పాండవ పక్షంలో ఉన్న వారికి తెలుసు, తర్వాత కౌరవ పక్షంలో ఉన్న వారికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు కౌరవ పక్షాల్లో ఉన్నటువంటి సైనికులందరికీ సందేశం ఇస్తున్నారు, మీరు భీష్మాచార్యుల వారిని రక్షిస్తుండండి. ఎలా రక్షిస్తుంటారు, శిఖండి ఎదురుగా రాకుండా, భీష్మాచార్యుల వారికి ఎదురుగా శిఖండి రాకుండా మీరందరూ కూడా ఎప్పటికప్పుడు భీష్మాచార్యుల వారిని రక్షణ చేస్తూ ఉండండి. భీష్మాచార్యుల వారు యుద్ధం చేసి అందరినీ హతమారుస్తుంటారు, ఆయనకి ఎదురుగా మాత్రం శిఖండి రాకుండా ఉండేలాగా చూడండి. ఎందుకు, శిఖండి ద్రోణాచార్యుల వారి యొక్క మరణం కోసమే ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి మరి స్త్రీ పురుషుడిగా మారినటువంటి నేపథ్యం అండి. అంబ భీష్మాచార్యుల వారి మీద పగచేత భీష్మాచార్యుల వారి యొక్క పతనం కోసం నిరంతరం కూడా మరి తపస్సు చేసి, తన యొక్క తపస్సు ద్వారా మరి తాను తీసుకున్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము చేత మరి భీష్మాచార్యుల వారి యొక్క మరణం కోసం ఎదురు చూస్తుందని మరి అందరికీ కూడా తెలుసు. కాబట్టి భీష్మాచార్యుల వారిని రక్షించండి అంటే, భీష్మాచార్యుల వారిని రక్షించండి అంటే ఈ సైన్యమంతా కాపాడుతుందని కాదు, భీష్మాచార్యుల వారి ఎదురుగా శిఖండి రాకుండా చూసుకుంటే చాలు, మీరు ఆ పని చెయ్యండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. ఇలా చెప్తూ ఉన్నప్పుడు భీష్మాచార్యుల వారు వెంటనే ఆయన సంతోషంతో, అంటే యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేశాడు అంటే సింహనాదాన్ని వినిపించాడండి చక్కగా. అంటే ఒక గొప్పదైనటువంటి ధ్వని చేసి ఆ ధ్వని ద్వారా శంఖమును పూరించాడనమాట. శంఖమును పూరించి అలా పూరించగానే సింహనాదం వినజ్జోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్, పరాక్రమవంతుడైనటువంటి భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పడానికి పూర్వము పెద్ద సింహనాదం లాంటి ధ్వనిని ఒకటి చేసి, అలా చేసిన వెంటనే శంఖమును పూరించాడట. అలా శంఖమును పూరించినటువంటి మరుక్షణమే తతశంకాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. మరి కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మిగిలినటువంటి ఎవరెవరైతే సేనాధిపతులు ఉన్నారో, తర్వాత విలుకాండ్రు గొప్పవాళ్ళు, అస్త్రములు శస్త్రములు కలిగినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సైన్యములో ఉన్న వాళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి బేరీలు, పలకలు, మరి శంఖములు అన్నింటినీ కూడా పూరించారట. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా యుద్ధం ప్రారంభమైంది అనేటటువంటి సందేశం అందరికీ కూడా అందింది. అలా అందిన తదనంతరం వెంటనే ఇప్పుడు పాండవ సైన్యం తరపున శంఖమును పూరించబోతూ ఉన్నారు. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. ఇక 4 తెల్లటి గుర్రములతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి రథము అక్కడ ఒకటి ఉందట. ఆ రథమునందు మాధవుడు, శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు కూడా
శంఖములను పూరించటం జరిగిందండి. అంటే తెలుపు ధర్మాన్ని, స్వచ్ఛతకు గుర్తు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరైతే అధర్మంగా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తిస్తున్నటువంటి వారందరికీ కూడా ధర్మంతో కూడినటువంటి శంఖనాదమును వినిపించారండి. అలా శంఖనాదమును మొదట అంటే పాండవ పక్షం తరపున శ్రీకృష్ణ పరమాత్మ శంఖమును పూరించారు. ఆ తర్వాత అర్జునుడు కూడా శంఖమును పూరించటం జరిగింది. వాళ్ళు పూరించినటువంటి శంఖములు ఏమిటి అంటే పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇక్కడ మొట్టమొదట పాంచజన్యం అనేటటువంటి శంఖమును కృష్ణ పరమాత్మ పూరించటం జరిగింది. పంచజనుడు అనేటటువంటి రాక్షసుని చంపిన తర్వాత ఆయన యొక్క ఎముకలతో తయారు చేసినటువంటి శంఖము ఏదైతే ఉందో ఆ శంఖమును పూరించారు. తర్వాత దేవదత్తమును అర్జునుడు పూరించటం జరిగింది. ధనంజయ అంటే ధనము పట్ల వ్యామోహము లేనటువంటి వ్యక్తి అర్జునుడు. రాజసూయ యాగం చేయడంలో అతను సంపాదించినటువంటి ధనాన్ని కూడా సంపాదించాడు కాబట్టి ధనంజయ అంటారు. ఇక పౌండ్రం అనేటటువంటి శంఖమును మరి వృకము వంటి ఉదరము కలిగినటువంటి భీముడు పౌండ్రం అనేటటువంటి శంఖమును పూరించడం జరిగింది. తర్వాత అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అనంత విజయం అనేటటువంటి శంఖమును పూరించారు. సుఘోష మణి పుష్పకౌ నకుల సహదేవచ్చ. నకులుడు సహదేవుడు మరి సుఘోష మణి పుష్పకం అనేటటువంటి శంఖములను వీరు పూరించటం జరిగిందనమాట. అంటే వీళ్ళు పూరించినటువంటి శంఖములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే వీటన్నింటి యొక్క శబ్దము మరి అధర్మంతో ప్రవర్తించేటటువంటి వారి యొక్క గుండెలను చీల్చివేసేంత గొప్పగా మరి ఇక్కడ వారి యొక్క శంఖముల యొక్క పూరణ అంత గొప్పగా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ అపరాజితః అంటారు. అంటే ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు కూడా శంఖములను పూరిస్తూ ఉన్నారండి. మరి కాశీరాజు తర్వాత అపరాజితుడు అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిఖండి మహారథి అయినటువంటి శిఖండి కూడా శంఖమును పూరించటం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నుడు విరాటుడు మరి అపజయమే తెలియనటువంటి సాత్యకి గురించి కూడా చాలా గొప్పగా ఉంటుందండి. చరిత్రలో సాత్యకి గురించి చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మకు పక్కనే దగ్గరగా ఉంటాడు ఎప్పుడూ కూడా. మరి యుద్ధంలో ఎప్పుడూ కూడా అపజయమే తెలియనటువంటి సాత్యకి లాంటి వాళ్ళు కూడా శంఖమును పూరించారు. అలా పూరించిన తర్వాత ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ద్రుపదుడు తర్వాత మరి ఉప పాండవులు కూడా శంఖములన్నింటినీ కూడా పూరించడం జరిగింది. ఉప పాండవులు అంటే మనం చెప్పుకున్నామండి ఇంతకు ముందు కూడా మనం వాళ్ళ 5 ఉంటారు. ఆ 5 ఉప పాండవులు కూడా శంఖములను పూరించడం జరిగింది. తర్వాత ఇంకా కౌరవ పక్షంలో ఉన్నటువంటి సైన్యాన్ని సగానికి పైగా హతమార్చినటువంటి గొప్ప విలుకాడు ఎవరు అనంటే అభిమన్యుడండి. అభిమన్యుడి గురించి అందరికీ కూడా తెలుసండి. మరి అతను పద్మవ్యూహంలోకి వెళ్ళటం, అక్కడ పద్మవ్యూహంలో అందరూ కూడా మరి దుర్మార్గంగా అంటే రాజ్యాన్ని యుద్ధం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఆ నియమాలను అతిక్రమించి కూడా ఇతడి చంపుతారనమాట. అభిమన్యుడిని చంపడం జరుగుతుంది. అతడు ఎవరికి సంబంధించినటువంటి సంతానము అంటే మరి అర్జునుడికి సుభద్రకు కలిగినటువంటి సంతానం. సౌభద్రేయాచ్చ మహాబాహు శంఖాన్ దద్ముహు పృథక్ మరలా శంఖమును పూరించారట. ఆ శంఖముల యొక్క ఘోష ఎలా ఉంది అంటే సఘోషో దార్తరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. దార్తరాష్ట్రుడైనటువంటి అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకైనటువంటి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చివేసినంత గొప్పదైనటువంటి ధ్వని వినపడిందట
నభచ్చ పృథివీం చైవ అంటే ఆకాశము భూమి మధ్యలో ఆ వచ్చినటువంటి శబ్దము ఎలా ఉంది అంటే నలుదిశలా కూడా ఎవరైతే అధర్మం తరపున యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క గుండెలు చీల్చి వేసినట్టు అయింది. ఎందుకు అంటే ధర్మశంఖమును పూరించింది ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆయన సర్వస్య చాహం హృది సన్నివిష్టు అన్నారు. సమస్త ప్రాణుల యొక్క హృదయములో నేనున్నానన్నారు. ఆయన పూరించినటువంటి ధర్మశంఖము అధర్మపరులైనటువంటి వాళ్ళందరి యొక్క గుండెలను చీల్చినట్టయిందనమాట. అంటే సాక్షాత్తు నేను అందరి యొక్క హృదయాలలో ఉన్నానన్నారండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నారు. నేను ఈశ్వర స్వరూపంగా అందరి యొక్క హృదయాలలో ఉన్నానన్నారు. మరి అందరి యొక్క హృదయాలలో మరి కృష్ణ పరమాత్మ ధర్మశంఖాన్ని పూరించినప్పుడు అందరి హృదయాలలో ఈ శంఖం మోగిందండి. ఈ శంఖం యొక్క ధ్వని వినిపించింది. అధర్మంగా ఉన్నటువంటి వారి యొక్క హృదయాలన్నీ కూడా చీల్చివేయబడ్డాయన్నమాట. అంటే శంఖము యొక్క పూరణ చేతనే మరి శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సగం చచ్చిపోయారు. అంటే కేవలం దేహాలతో యుద్ధం చేసే విధంగా నిలబడ్డారు కానీ వాళ్ళ మనసుల యందు మాత్రము భయము అనేది ఆవరించి ఉంది అని చెప్పడానికి ఇక్కడ ఈ విషయం చెప్పారండి. సఘోషో ఆ యొక్క ధ్వని దార్తరాష్ట్రాన్ హృదయాన్ని వ్యధారయత్ అంటే గుండెలను చీల్చి వేసింది. అంటే కేవలం అక్కడ నామరూపాలతో యుద్ధం చేయడానికి ఉన్నారు తప్ప మరి వాళ్ళ యొక్క గుండెల యందు వాళ్ళ యొక్క హృదయముల యందు మరి మనం గెలుస్తామనేటటువంటి భావన వాళ్ళందరికీ కూడా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందే ఈ పని జరుగుతుందా అని అనుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఆ పని యందు మనం విజయం సాధించలేమండి. మొదటి నుండి కూడా నేను చేయగలను, నేను చేసేదాంతో తప్పు లేదు అని చెప్పేసి నీవు ధర్మంగా ఉన్నావనుకోండి, కాస్త నువ్వు చేసేటటువంటి పనితీరులో మెలకువలు తక్కువగా ఉన్నా నువ్వు ధర్మంగా ఉన్నందుకు ఈశ్వరుడి యొక్క శక్తి తోడవుతుంది. ఆ శక్తితో నువ్వు పనిని సాధించగలుగుతావు. ఇక్కడ అధర్మంగా ఉన్నటువంటి వారికి సైన్యము చాలా మంది ఉంది. అందరి యొక్క హృదయముల యందు ఉన్న పరమాత్మ ధర్మశంఖాన్ని మోగించారు. ఆ ధర్మశంఖము అధర్మంతో కూడిన వాళ్ళందరినీ కూడా కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే అలా శరీరాలతో ఉన్నారు కానీ నిశ్చేష్టులై నిలబడిపోయారండి. అంటే వాళ్ళందరిలో కూడా భయం. ఎప్పుడైతే మనం ఒక పనిని ప్రారంభించామో ఆ పనిని ప్రారంభించగానే మనకి ఏం జరుగుతుంది అంటే భయం అనేది ఉందనుకోండి, ఇప్పుడు ఆ పని మనం ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేమండి. అందుకే కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో చెప్తాడు, ఎవరైతే దైవీ సంపద కలిగి ఉన్నారో వాళ్ళందరికీ నా యొక్క అభయం ఉంటుందనే ధైర్యం. అంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు ధర్మంగా ఉండే వాళ్లకు ఉండేటటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే ఈశ్వరుడి యొక్క రక్షణ నాకుంది, ఈశ్వరుడి యొక్క రక్షణలో నేనున్నానని ఎవరైతే భయమును పోగొట్టుకుంటారో అలా భయం పోగొట్టుకున్న వారికి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నా విజయాన్ని సాధిస్తారనేటటువంటి విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ దైవీ సంపద్ విభాగ యోగంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి శ్లోకం అండి. అధర్మంగా ఉన్న వారికి ఏమో భయం కలుగుతుందండి. భయం కలిగింది అంటే అక్కడ అపజయం ఉన్నట్టు. భయం కలగలేదు అంటే అతడు ధర్మంగా ఉన్నారు. ధర్మంగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడు చెప్పిన కార్యాన్ని నిర్వర్తించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కాస్త శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎందుకు అంటే ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు ఎంతటి గొప్ప వాళ్ళండి. వాళ్లతో సరి సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ కాదు, అర్జునుడు కూడా కాదు. అంతటి శక్తియుక్తులు కలిగినటువంటి వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా ధర్మం తరపున వీళ్ళున్నందుకు వాళ్ళు కూడా ఏం చేశారు, ధర్మం కోసం దేహత్యాగం చేశారు. మరి కౌరవ పక్షం ఓడిపోవడానికి వాళ్ళు ఏం చేశారు, అధర్మంగా ఉన్నందుకు స్వయంగా స్వీయ మరణాన్ని తీసుకున్నారు. కాబట్టి మరి ఇక్కడ ధర్మం ఎప్పుడు కూడా రక్షింపబడుతుందనేటటువంటి సత్యం కృష్ణ పరమాత్మ పూరించిన శంఖంలోనే అర్థమవుతుంది. అసవ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇక్కడ మరి అందరూ కూడా యుద్ధం ప్రారంభించడం కోసం అని చెప్పేసి కౌరవపక్షంలో ఉన్న వాళ్ళు తమ యొక్క అస్త్రములన్నీ కూడా సవరించుకుంటున్నటువంటి సందర్భంలో అర్జునుడు కూడా తన రథము పైన టెక్కెము పైన కపిధ్వజుడు అంటారండి అర్జునుడిని. ఎందుకు అంటే మరి హనుమంతుడు తన యొక్క టెక్కెం పైన కూర్చొని ఉన్నారు కాబట్టి, అంటే విజయం హనుమంతుడు ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది అనడానికి గుర్తు. అందుకే మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, హనుమంతుడికి సంబంధించినటువంటి
మరి ఒక జెండాని వాళ్ళ ఇంటిపై కానీ వాళ్ళ బండికి కానీ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. శాస్త్రం ఏం చెప్తుంది? హనుమంతుడు ఎక్కడైతే ఉంటారు, హనుమంతుడు అంటే ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా విజయం ఉంటుంది అని చెప్పడానికి మరి హనుమంతుడు కూడా అక్కడ ఉన్నారు. అంటే కౌరవుల పక్షాన ఎదురొడ్డి పోరాడేటటువంటి పాండవుల పక్షాన ఎవరున్నారు అంటే మరి హనుమంతుడు కూడా ఉన్నారు. కాబట్టి మరి హనుమంతుడు ఉండటం వల్ల విజయానికి గుర్తు అనే విషయం కూడా చెప్తారు. అలా ఈ యుద్ధానికి సిద్ధమవుతూ అర్జునుడు అంటున్నారు, ఋషికేశం తథా వాక్యం ఇదమాహ మహీపతే. ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే అర్జునుడు మాట్లాడే మాటలు అన్నమాట. సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. మరి ఇరు సేనల మధ్య నా సైన్యాన్ని నిలబెట్టు కృష్ణ అని చెప్పేసి రథసారథిని అడగటం జరుగుతుంది. అడిగినప్పుడు ఏమంటాడు? యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే అంటారు. యోత్సమానానవేక్షేహం యయేతే అత్ర సమాగతాః దాత్తరాష్ట్రాన్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. నాతో ఎవరెవరు యుద్ధం చేయాలనుకుంటున్నారు? యోద్ధు కామానవస్థితాన్. నాతో యుద్ధం చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను కృష్ణ. నేను వాళ్ళందరినీ కూడా చూస్తాను. అంటే ఎవరెవరైతే శత్రుపక్షంలో ఉండి దార్తరాష్ట్రుడైనటువంటి దుర్యోధనుడికి ఆనందం కలిగించడం కోసం కౌరవ పక్షాన నిలబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. మరి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రదేశంలో నా రథాన్ని నిలబెట్టు అని చెప్పేసి అర్జునుడు అడుగుతారనమాట. అలా అర్జునుడు అడిగినప్పుడు సంజయుడు చెప్తున్నాడండి, ఏవముక్త్వా ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. మరి ఇరు సేనల మధ్యలో ఎవరు అంటే ఎవరిని చూస్తే ఆయన నిలబడి మోకరిల్లుతాడో వాళ్ళ ఎదురుగా రథాన్ని నిలబెట్టాడండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఇక్కడ కృష్ణ పరమాత్మ తీసుకువెళ్లి భీష్మాచార్యుల వారు అంటే పరమ పూజనీయులైనటువంటి భీష్మాచార్యులు ద్రోణాచార్యుల వారు ఉన్నటువంటి వారి ఎదురుగా తీసుకువెళ్లి ఈ సేనను నిలబెట్టారు కృష్ణ పరమాత్మ. అర్జునుడు ఒక మాట అంటారండి, 2వ అధ్యాయంలో అంటారనమాట, యానేవ హత్వా న జిజీవిషామాయేవ స్థిత ప్రముఖే దార్తరాష్ట్రాః. ఈ ఎవరిని చంపి జీవించటం కుదరదో అటువంటి వారి ముందు కృష్ణ నా రథాన్ని నిలబెట్టావు, నేను వాళ్ళందరినీ చంపాలా అని అర్జునుడు అడుగుతారనమాట. అంటే ఎవరి ముందు నిలబెట్టి ఎవరిని నువ్వు చంపవలసి ఉంది అనే సత్యాన్ని తెలియజేసే ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం. మరి తమ వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఒక చోట కూడి ఉన్నటువంటి చోట ఈ రథాన్ని ఇరుసేన అక్కడ ఉన్నటువంటి సైన్యానంతా కూడా చూస్తున్నాడనమాట. చూస్తూ తత్రా పశ్యస్థితాన్ పితృనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యుల వారు, తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారు, ఇంకా తండ్రి వరుస మేనమామలు, మామలు, శల్యుడు కదండి మేనమామ, మామలు అంటే ఇరుపక్షంలో ఉన్నటువంటి వారు ద్రుపదుడు, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి భూరీశ్రవుడు, లక్ష్మణుడు, దుర్యోధనుడి యొక్క కొడుకు లక్ష్మణుడు, మనుమళ్ళు, భావమరుదులు, మేనమామలు, సోదర వరుస అందరినీ చూశాడండి. తాన్ సర్వాన్ సమీక్ష సర్వాన్ బంధూన్ అవస్థితానని అంటే అందరినీ కూడా చాలా తేరిపారా చూశారనమాట. ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి, ఈ యుద్ధంలో ఎవరెవరు మరణిస్తారు అనేటటువంటి విషయాలన్నీ కూడా బాగా గమనించాడు. అలా గమనించగానే అతని మనసులోకి దుఃఖం వచ్చేసిందని. అప్పటి వరకు కూడా పరాక్రమంతో మాట్లాడినటువంటి అర్జునుడు ఒక్కసారిగా కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చేసింది. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవి. వాళ్ళందరినీ చూడగానే విషాదంతో కూడినటువంటి మరి అశ్రుపూర్ణ కులేక్షణం అంటారు, అంటే కంటి నిండా కూడా నీళ్లు నింపుకొని చాలా దుఃఖంతో గద్గదమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. అర్జునుడు మాట్లాడుతున్నాడు, దుష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సుం
సముపస్థితం. నా వాళ్ళందరూ ఇక్కడ ప్రారంభమైందండి స్వజనులు అనే మాట. నా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. దృష్ట్వేమం స్వజనం కృష్ణ. కృష్ణ, స్వజనులు నా వాళ్ళు, నా బంధువులైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారయ్యా. వీళ్ళని చూస్తే నాకు ఎలా ఉందో తెలుసా? సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుచ్చ శరీరే మే రోమ హర్షచ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. కృష్ణ, నా శరీరం పట్టు తప్పిపోతూ ఉంది, నా అవయవములన్నీ శిథిలమైపోతూ ఉన్నాయి. నాకు నా నోరు ఎండిపోతూ ఉంది, గగురుపాటు కలుగుతూ ఉంది, రోమములు నిక్కపొడుచుకుంటూ ఉన్నాయి, నా చేతిలో గాంధీవం నిలబడనంటుంది, నా శరీరం నిండా వణుకు పుడుతుంది, నా తల తిరిగిపోతుంది. కృష్ణ, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నా స్వజనులందరినీ కూడా, నా బంధువులైన వాళ్ళందరినీ కూడా చంపడం కోసం అని చెప్పేసి నువ్వు ఇక్కడ నన్ను నిలబెట్టావు. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇక్కడ నాకు శుభ సూచికలు ఏం దొరకట్లేదు, అన్ని అశుభ సూచికలే కనపడుతూ ఉన్నాయి. మా వాళ్లను చంపడం వల్ల కలిగే శ్రేయస్సు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భూమి మీద మనం అందరం ఏం చేస్తామండి? మన సొంత వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించి, ఎంతటి పెద్ద తప్పైనా క్షమిస్తామండి. అదే ధర్మం అని కూడా అనుకుంటాం. అంటే ఈ దేహమే నేను అనుకున్నప్పుడు మనందరికీ కూడా ఏమనిపిస్తుంది? సొంత వాళ్లే కదా, పోనీలే పాపం ఓర్చుకుందాం అనుకుంటాం. పరాయి వాళ్ళు తప్పు చేస్తే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడండి, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు పరిగెడుతున్నాడట. ఆ 10 సంవత్సరాల పిల్లగాడి వెనకాల ఒక 20 మంది పరిగెడుతున్నారండి. ఒక ఆయన హాయిగా కుర్చీ వేసుకొని ఇంటి ముందు వరండాలో కూర్చున్నాడట. ఏంట్రా అంతమంది పరిగెడుతున్నారు ఒక్క పిల్లవాడి వెంట అంటే, ఆ పిల్లవాడు ఎవరింట్లోనూ దొంగతనం చేశాడంటండి, అందుకే ఆ పిల్లవాడిని పట్టుకోవడం కోసం వెళ్తున్నారు అంటే, చూస్తే చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు ఉంటాయంటండి అన్నారు. ఇప్పుడే ఈ పిల్లవాడిని ఇలా వదిలేస్తే రేపు ఎంత పెద్ద దొంగ అవుతాడో ఏమో, మరి వీడిని ఖచ్చితంగా శిక్షించాలరా, మనం కూడా వెళ్దామని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి పనివాడితో కలిసి ఇతను కూడా గబగబా కుర్చీలోంచి లేచి వెళ్తున్నాడట. అక్కడ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ పిల్లవాడు ఎవరో కాదు, తన కొడుకే. ఇప్పుడు అంటున్నాడట, చిన్న పిల్లవాడండి, ఏదో తెలిసో తెలియకో, వాడికి తెలియదు డబ్బు తీసుకోవడం తప్పు అనేటటువంటి విషయం ఏం తెలియదండి. తెలియకపోవడం వల్ల వాడు అలాంటి పని చేసుంటాడు, కానీ తెలిస్తే చేస్తాడండి. అయినా తప్పులు పిల్లవాళ్ళు చేయకపోతే పెద్దవాళ్ళు చేస్తారా? అంటే చూడండి, పరాయి వాడు అన్నప్పుడేమో చిన్నప్పుడే మొక్కై వంగని మానై వంగునా అని వాడిని శిక్షించాలన్నాడు. సొంతవాడు అనేసరికి ఏమోలేండి, పోనీయండి, పాపం ఈ ఒక్కసారి వదిలేయండి, ఇంకోసారి తప్పు చేసినప్పుడు చూద్దాంలే అన్నారట. అంటే సొంతవాడి పట్ల మనం ఎంత ఉదారంగా ఉంటామో చూడండి. అంటే మనకంటే వేరుగా ఉన్నాడు అర్జునుడు. అర్జునుడి యొక్క విషాదం యోగం అవుతుంది. మన విషాదాన్ని కూడా యోగంగా మార్చుకుంటే మనం పరమాత్మను పొందుతామండి. అంటే అర్జునుడికి కలిగినటువంటి విషాదాన్ని ఏం చేసుకున్నాడు? యోగంగా మార్చుకున్నాడు. మనం కూడా దేహబంధాల మీద ఉన్న ప్రీతిని వదిలేయాలంటే, నేను ఈ దేహం కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సర్వశక్తివంతమైన సచ్చిదానంద స్వరూపమే నేను అని మనం నిరంతరం గుర్తుపెట్టుకొని, దేహబంధాలకు సంబంధించిన అన్యాయాన్ని ప్రోత్సహించడం కంటే భగవంతుడు చెప్పిన ధర్మం కోసం అని చెప్పి దేహబంధాలలో ఉన్న అధర్మపరులైన వారితో మనం దూరంగా ఉంటూ ధర్మాన్ని భూమి మీద నిలబెట్టే ప్రయత్నం చేశామనుకోండి, ఈ జన్మలోనే ముక్తిని పొందుతామండి. అందుకే ఇక్కడ అర్జునుడికి మనలాగే బంధుప్రీతి పట్టుకుందండి. బంధుప్రీతితో అంటున్నాడు, అయ్యో మీరేంటండి ఇలా చేయమంటున్నారు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా లేదండి, అసలు ఇది శ్రేయస్సు కానే కాదండి. అంటే బంధువులను రక్షించుకోవడమే శ్రేయస్సు. పరమాత్మ ఏమంటారు? నీ లోపటున్న జీవుడు ధర్మంగా జీవించినప్పుడు అలా ధర్మంగా జీవించడానికి నువ్వు చేసేటటువంటి ధర్మంతో కూడిన కర్మలే నీ యొక్క శ్రేయస్సు. కానీ మరి దేహ సంబంధమైన విషయాలలో నువ్వు సంపదలను త్యాగం చేసేది అధర్మ పరులకైనప్పుడు నేను అంగీకరించను. నువ్వు అధర్మ పరుల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతున్నావు, ఈ తాపత్రయం కరెక్ట్ కాదు అని కృష్ణ పరమాత్మ చెప్పబోతాడు. ఈ చెప్పబోవడానికంటే ముందు అర్జునుడికి కలిగినటువంటి విషాదం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అజ్ఞానంతో. మనం కూడా ఇలా మాట్లాడతాం, మనకంటే మినహాయింపు ఏమీ లేదండి. అర్జునుడు ఎలా మాట్లాడుతున్నారో విని
ఇదంతా కూడా భగవంతుడు ఇదంతా తప్పంటున్నారు కాబట్టి మనం చేసే కర్మలలో కూడా ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే మనం కూడా సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకా అంటున్నారండి కృష్ణ పరమాత్మతో అర్జునుడు అంటున్నారు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ. ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడానికి కావలసిన మూలాలన్నీ పడుతున్నాయి. కృష్ణ, నాకు విజయాలు అవసరం లేదండి, రాజ్యము అవసరం లేదు, విజయాలు అవసరం లేదు, కీర్తి ప్రతిష్టలు కూడా అవసరం లేదు, ఈ రాజ్యం ద్వారా వచ్చేటటువంటి సుఖములు భోగములు కూడా నాకు అవసరం లేదండి. ఇవన్నీ ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని నేను అనుకోవట్లేదు. మా వాళ్ళందరినీ చంపి వచ్చినటువంటి రక్త మాంసములతో, అంటే వాళ్ళందరూ చంపితే వచ్చేటటువంటి రక్తంతో కూడినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజ్యం నాకు అక్కర్లేదండి, ఈ రాజ్యం నాకొద్దు. ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తదైవ చ పితామహః మాతులా శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తద. ఎవరి కోసం అండి మనం సంపదలు సంపాదించేది? సంపాదించేది ఎవరి కోసం? బంధువుల కోసం, మన పిల్లల కోసం, బంధువుల కోసం సంపాదించుకుంటాం. ఎంతమంది స్నేహితులున్నా రక్త సంబంధికులైనటువంటి బంధువులు ఆ ఫంక్షన్ లో లేరనుకోండి, మనం కాస్త చిన్నపోయినట్టుగా కనపడతాం. పాపం ఎంతమంది వస్తే ఏంటండి, తోడబుట్టిన వాళ్ళు రాలేదు అని వచ్చిన వాళ్ళందరూ అంటుంటారండి. అంటే మనం దేహధర్మాలకు ఎంత విలువ ఇస్తాము అనేది మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఇది ఉంటుంది కదండి. అందరూ వచ్చారండి, ఇంత ఘనంగా జరుగుతుందండి, పాపం తోడబుట్టినటువంటి అక్క రాలేదట, పాపం చూడండి వాళ్ళ ముఖంలో ఎంత వెలుతుందో. నిజంగా వాళ్ళకి ఆ వెలుతుందో లేదో తెలియదు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి పాపం వీళ్ళు ఏం చేస్తారంటే, అవునండి ఏం చేస్తాం, మేము పిలిచినా రాలేదండి అని వీళ్ళు కూడా చిన్నబోయి మాట్లాడుతూ ఉంటారు. చూసావా ఇంతమంది మనం వచ్చాం, వస్తే మాత్రం ఏం లాభం అండి? రక్త సంబంధికులు రక్త సంబంధికులే. మనమందరం కూడా ఏదో కొద్ది పరిచయానికి వచ్చాం, అదే రక్త సంబంధికులు ఉంటే ఎంత సంతోషం అండి. ఇవన్నీ మన ఇంటిలో, మన ఇంటి చుట్టూ, మన బంధువులలో, మన పరిసరాలలో జరిగే విషయాలే కదండి. అర్జునుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు కదా. మరి మేము ఎందుకండి ఈ సంపదలన్నీ సంపాదించుకునేది? మా తాతలు, మా గురువులు, మా ఎవరెవరి గురించి మాట్లాడుతున్నా? ఆచార్య పితర పుత్రాహ, మరి మా తండ్రులు, మా కొడుకులు, తర్వాత మా తాతగారు, మా మేనమామలు, మా మామలు, మా మనమడులు, మా మనమళ్ళు, మా బావమరుదులు, మరి మా సోదరులు, వీళ్ళందరూ ఉంటే కదండి, మా బంధువులందరితో కలిసి ఉంటే కదండి మేము సంతోషంగా ఉండేది. మరి ఇన్ని సంపదలు విడిచిపెట్టమా? ఇంతమంది బంధువులను నా నా సొంత ప్రయోజనం, మా కుటుంబం యొక్క సంతోషం కోసం మేము వీళ్ళందరినీ చంపుకొని వీళ్ళ ద్వారా వచ్చినటువంటి రాజ్యాన్ని అనుభవించడమా? మాకు అవసరం లేదండి. మీరిచ్చే రాజ్యము, ఈ విజయాలు, ఈ కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇవన్నీ మాకు అవసరం లేదు. నేనైతే యుద్ధం చేయననే విషయం చెప్తున్నాడండి. ఏతాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే. నేను ఏం చేస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని చంపనండి. ఎందుకు చంపనంటే వీళ్ళు నన్ను చంపు వారలే అయినప్పటికీ కూడా 3 లోకాల యొక్క ఆధిపత్యమే నాకు దొరుకుతుంది అన్న నా వాళ్ళని చంపను నేను. మరి 3 లోకాల ఆధిపత్యం ఇస్తానంటేనే నేను చంపనంటున్నాను. ఇప్పుడు వీళ్ళని ఎందుకు చంపుతానండి? పైగా మీరు చంపమనేది ఎవరిని? నా బంధువులను మీరు చంపమంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి, నేను చంపను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నిహత్య దాట్ట రాష్ట్రాన్నః కా ప్రీతిస్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. మీరంటారేమో కృష్ణ, వాళ్ళందరూ కూడా ధర్మంగా లేరు, అధర్మపరులు, అందుకే నేను చంపమంటున్నానని మీరు నాకు చెప్తారేమో. అంటే కృష్ణుడు మాట్లాడబోయే మాటకు ముందే కౌంటర్ ఇస్తున్నాడండి. మీరేమంటారు? అయ్యో మీ వాళ్ళందరూ కూడా అధర్మపరులు కదా, అధర్మపరులైన వాళ్ళని చంపితే తప్పేంటయ్యా అని మీరు అంటారేమో. నిజమే, వాళ్ళందరూ కూడా తప్పు చేసినటువంటి వాళ్ళే. మరి వాళ్ళని చంపడం వల్ల మాకేంటండి? నిహత్య దార్త రాష్ట్రాన్న కా ప్రీతిస్యా జనార్దన. నిజంగా వాళ్ళు చచ్చిపోతే మేము సంతోషంగా ఉండే ప్రవృత్తి మాకుందనుకోండి, నిజంగా వాళ్ళని చంపేస్తామండి. వాళ్ళు చనిపోతే మేము సంతోషంగా లేము, మేము ప్రీతిగా లేము. ఇప్పుడు ఎవరికైనా కష్టం కలగాలని కోరుకున్నాము, వాళ్ళ కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని చూసి బాగైంది, వీళ్ళందరూ కూడా ఇలాగే తప్పు చేస్తారు కాబట్టి భగవంతుడు వీళ్ళకి పెద్ద శిక్ష వేశాడని మనం సంతోషపడ్డప్పుడు,
ఇప్పుడు మనం అది కోరుకున్నా పర్వాలేదు, ఆ పని చేసినా పర్వాలేదు. కానీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, వాళ్ళు ఏడవటం మేము చూడకూడదు అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరంటారేమో అధర్మపరులైన వారు అంటారేమో. అధర్మపరులైన వారికి శిక్ష వేయాలనే కోరిక మాకు లేదు. అంటే ధర్మాన్ని మనమే రాసుకుంటున్నామనమాట. అంటే మనకు ఇప్పుడు భగవంతుడి యొక్క శాస్త్రం తెలియనప్పుడు ఇదంతా సత్యంలాగే ఉందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అవును కదా! అధర్మపరులైనటువంటి వారే అయినప్పటికీ వాళ్ళందరూ లేకపోతే ఇక జీవితంలో మజా ఏముంది అని అంటారండి. అర్జునుడు కూడా అదే అంటున్నాడు. నిజమేనండి, వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం చేసినటువంటి వాళ్ళని నేను ఒప్పుకుంటున్నాను. పాపము చేసిన వారికి శిక్ష పడాలనే కోరిక మాకు లేదు. కా ప్రీతిస్తే ఆ జనార్దన. మాకు ఆ ప్రీతి ఏమి లేదండి. తస్మాన్నార్హ వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. ఎలా అయ్యా మేము మా స్వజనులందరినీ చంపి సుఖంగా ఉండేది? అంటే మా వాళ్ళను చంపి నేను ఎలా సుఖంగా ఉండగలను? మా స్వజనులైనటువంటి వాళ్ళను చంపితే మాకు సుఖం కలుగుతుందని మేము ఎలా ఊహించగలుగుతాం? తస్మాన్నార్హ వయం హంతుం అంటే మాకేం అర్హత ఉందని చంపమంటారు మీరు? స్వబాంధవాన్ దార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళందరూ మాకు చాలా దగ్గరి వాళ్ళండి. దగ్గరి బంధువులను, తాతలను, తండ్రులను, మా గురువులను వీళ్ళందరినీ చంపమంటున్నారు. ఇదెక్కడి న్యాయం అండి? మరి ఇదంతా కూడా స్వజనం హి కథం హత్వ. ఎట్లా అయ్యా చంపేది వీళ్ళని? కథం హత్వ ఏ విధంగా చంపాలి? చంపిన తర్వాత సుఖిన శ్యామ మాధవ ఎలా సుఖపడతామండి మేము? వీళ్ళందరినీ చంపి మేము సుఖపడతామని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితిలో జరగదండి. ఇలా జరగనే జరగదు. అంటే మన పరిస్థితి కూడా అంతే. కష్టమో నిష్ఠూరమో ఓర్చుకుందామంటాం. భగవంతుడు అంటారు, అసలు మీరు ఈ దేహమే కాదు కదా, ఎందుకు కొద్ది రోజులు భూమి మీద జీవించడానికి నేను చెప్పినట్టుగా ఎందుకు జీవించరు? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీకు ఇస్తానంటుంటే ఇక్కడ దేహబంధాలకు సంబంధించి రక్త సంబంధీకులని చెప్పేసి పాపము చేసే వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు? పాపం చేసేవాడు ఇప్పుడు తప్పు చేస్తున్నాడండి, తప్పు చేస్తున్నవాడు నా వాడే అని చెప్పేసి మీరు సమర్థించారు. వాడు తప్పుల్ని ఏం చేస్తాడు? పెంచుకుంటూ పోతాడు. తప్పు చేసిన వాడికి మీరు ఆదరణ ఇవ్వలేదనుకోండి, అప్పుడు పాపం చేయకుండా వాడు ఉంటాడు కదా, వాడు కూడా ధర్మంగా జీవించే విధంగా మీరు ప్రయత్నం చేయమని నేను చెప్తున్నాను. కానీ అధర్మ పరులను శిక్షించడం నా యొక్క ఉద్దేశం కాదు. భగవంతుడు కూడా చెప్తాడండి, అధర్మ పరులైన వాళ్ళు కూడా చేసింది తప్పు అని తెలుసుకోవాలంటే మీకు ధర్మం తెలిసినప్పుడు ఇది తప్పురా అని మీరు అనాలి. బంధుప్రీతి చేత వాడిని మీరు ఇది తప్పు అయినా సమర్థించుకుంటూ వాడిని ప్రోత్సహిస్తున్నట్టే కదండి. ఇప్పుడు వాడిని తప్పు చేశారు, తప్పు చేసినా వాడిని ఏం అనలేదు. అనలేదు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇంకోసారి తప్పు చేసినా మీరు అలా చూస్తారు. వాడు ఏమనుకుంటాడు? నేను మొన్న తప్పు చేశాను, మా నాన్నగారు ఏమనలేదు, ఇప్పుడు కూడా చేస్తాను, ఏమంటాడు మా నాన్న? అంటే తప్పు చేసిన వాడు మళ్ళీ మళ్ళీ తప్పు చేయడానికి కారణం ఇది తప్పు అని మీకు తప్పు అని తెలిసినా చెప్పకపోవడం తప్పే కదా. అంటే భగవంతుడు అన్నారు, అసలు వాడిని నిజంగా మీ బంధువే అంటే మీరు చేయాల్సింది ఏంటంటే తప్పు చేసేవాడికి శిక్ష పడినప్పుడు వాడు ఇంకోసారి తప్పు చేయకుండా మీరు చేసిన ప్రయత్నం గనక ఫలిస్తే దానివల్ల నిజంగా వాడు తనను తాను తెలుసుకుంటాడు. ప్రతి ఒక్క మానవుడు తనను తాను తెలుసుకోవడానికే పుట్టాడు, కానీ ఈ లోకంలో నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడటానికైతే ఏ వ్యక్తి కూడా పుట్టలేదు. కాబట్టి మీరు ధర్మంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు అధర్మపరులైనా వాళ్లను రక్షించగలిగేటటువంటి ప్రయత్నమే చెయ్యాలి. కానీ వాళ్ళు మరిన్ని పాపాలు చేసి ఇంకా నీచమైన జన్మలు పొందడానికి మీరే సహకరిస్తున్నారు. కాబట్టి బంధుప్రీతి తగ్గించుకోవాలనే సత్యం గీతోపదేశంలో అందుతుందండి. ఇక్కడ అర్జునుడు అంటున్నారు, ఇంకా చెప్తున్నారండి, ఏమంటున్నారు? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం. కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. మా వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళేనండి. లోభగుణము చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? ద్రోహం చేస్తూ ఉన్నారు. అంటే పాపపు కర్మలే చేస్తున్నారు. కులాలను ఏం చేస్తున్నారు? కులాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కులక్షయం యొక్క కులానికి క్షయము అంటే కులానికి నాశనం కూడా చేస్తున్నారు. మరి
మిత్రద్రోహం కూడా చేస్తున్నారు. స్నేహ ధర్మాలను కూడా అతిక్రమిస్తున్నారు. అలా స్నేహ ధర్మాలను అతిక్రమించి పాపపు కర్మలు చేయడం వల్ల మా కులమంతా నశించిపోతుంది. ఇదంతా తప్పు అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మాకు ఇదంతా తప్పు అని మాకు తెలుసు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? వీళ్ళకి రాజ్యం అప్పచెప్తే కనీసం వీళ్ళు మా మీద కోపం లేకుండా సంతోషంగా జీవిస్తారు. కులంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా కొద్దో గొప్పో నిలబడతాయి. ఇప్పటికే ఇది తప్పు అని తెలిసి ఈ కులంలో పుట్టినందుకు ఎలా ఈ తప్పు నుంచి, ఈ పాపం నుంచి మేము బయటపడాలో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని మేము రక్షించుకోవడం ఎలాగో కూడా మాకు అర్థం కావట్లేదండి. వాళ్ళందరూ కూడా లోభగుణము చేత మరి వాళ్ళందరూ కూడా ఇతరుల యొక్క సంపదలు కావాలంటున్నారు. వాళ్ళకి ఆ సంపదలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా! అలా చేయడం వల్ల ఏం మేలు జరుగుతుంది? కులమునకు క్షయం జరగకుండా ఉంటుంది. చంపామనుకోండి వీళ్ళందరూ చచ్చిపోతే మా కుల ధర్మాలన్నీ నశించిపోతాయని చెప్తున్నారు. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. కులధర్మాలు నశిస్తే మా కులమునందు అధర్మము విజృంభిస్తుంది. అధర్మం వచ్చింది అనంటే ఏమవుతుంది? మా కులంలో ఉన్న స్త్రీలందరూ కూడా వర్ణ సంకరాన్ని చేస్తారు. అంటే మేమందరినీ చంపేశామనుకోండి, ఈ కులంలో ఉన్న స్త్రీలందరూ కూడా మరి వాళ్ళు వేరొక వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళతో సంకరం అంటే వీళ్ళు స్త్రీలు చెడిపోతారు. వీళ్ళు వేరొక వర్ణ సంకరాన్ని కలిగి అంటే వేరొకరి చేత వీరు కలిసి ఉంటారు కాబట్టి కులానికి కుల ధర్మాలన్నింటికి కూడా నాశనం కలుగుతుంది. అలా నశించినప్పుడు ఏమవుతుంది? ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నరకమే సంప్రాప్తిస్తుంది. మరి మా పితృదేవతలు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. పితృదేవతలకు అందాల్సిన తర్పణాలు కూడా అందవు. కాబట్టి దోషైరేతై కులజ్ఞానాం వర్ణ సంకరకారకై ఉత్స్యాద్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః. శాశ్వతంగా మా కుల ధర్మాలు జాతి ధర్మాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి. ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన. నశించిపోయినటువంటి కుల ధర్మాలను ఎవరైతే ప్రేరేపించారో అటువంటి మనుషులకు ఆ కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ. అందరికీ కూడా ఏమవుతుంది అనంటే నరకానికే వెళ్తారు. అంటే వంశాన్ని భ్రష్టు పట్టినటువంటి వారికి నరకం వస్తుంది. ఆ వంశంలో ఉన్న వారందరికీ కూడా నరకమే వస్తుంది. ఎంత పెద్ద పాపం చేయడానికి మేము ప్రయత్నించాం కృష్ణ. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. ఎంత పని, ఎంత పాపం చేసే ప్రయత్నం చేశాం కృష్ణ. అసలు మీరు గనక ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ఎదురుగా ఈ రథాన్ని నిలబెట్టి లేకపోతే మేము ఎంత పెద్ద పాపము చేసి ఉండేవాడమో. మరి మమ్మల్ని రక్షించే ప్రయత్నంగానే మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టడం మాకెంతో శ్రేయస్సు. మేమెంత పెద్ద పాపం చేయడానికి ప్రయత్నించామో తెలుసా? ఎందుకు? అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన. సుఖములు రాజ్యము వల్ల వచ్చేటటువంటి సుఖములను పొందాలనేటటువంటి లోభగుణము చేత ఎంత పెద్ద పాపము చేయడానికి ప్రయత్నించాం మేము. ఈ ప్రయత్నానికి నిష్కృతి లేదు అని చెప్పేసి అర్జునుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడండి. ఇంకా ఏమన్నాడు? అశస్త్రం శస్త్రపానయ దార్తరాష్ట్రాన్ రణేహన్యు తన్మే క్షేమతరం భవేత్ అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆయన. వాళ్ళు మమ్మల్ని చంపువాళ్ళు అయినప్పటికీ కూడా మేము మాత్రం అంటే ఇప్పుడు శస్త్రములను ధరించినటువంటి దుర్యోధనాదులు మమ్మల్ని అందరినీ చంపినా పర్వాలేదు. అశస్త్రం శస్త్రపానయ దార్తరాష్ట్రాన్ రణేహన్యు. దార్తరాష్ట్రులైనటువంటి వారు యుద్ధంలో శస్త్రములను ధరించి మమ్మల్ని చంపినా మేము మాత్రం ఏం చేస్తాం? మేము ఆయుధాలు పట్టుకోకుండా అలాగే నిలబడిపోతామండి. అలా నిలబడిపోతే మేము మా ప్రాణాలన్నీ పోతాయి. అది కూడా మాకు క్షేమమే. అంతేకాని యుద్ధం చేసి ఇంత పెద్ద వినాశనానికి మేము కారణం కావాలనుకోవటం లేదు. ముందుగా మా కుల ధర్మాలను రక్షిద్దాం అనుకుంటున్నాం. మా బంధువులకు కావలసిన రాజ్యాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. మరి జరగబోయేటటువంటి పెద్ద పెద్ద పాపముల నుండి మేము బయటపడాలనుకుంటున్నాం. అందుకే మేము యుద్ధం చేయమండి అని చెప్పేసి అర్జునుడు చెప్పాడంటే
టోటల్ గా మిగిలిన వాళ్ళు కూడా చెప్పడమేనండి. ఎందుకంటే పాండవులలో అంత ఐక్యత ఉంటుంది. చూడటానికి 5 కానీ వాళ్ళు వాళ్ళ 5లో ఏ ఒక్కరు నిర్ణయం తీసుకున్నా మిగిలిన 5 కూడా పాటిస్తారు కాబట్టి అర్జునుడి యొక్క మాటయే మరి పాండవ పక్షం యొక్క మాటలాగా అర్జునుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు సంజయుడు చెప్తున్నాడు. అంటే అర్జునుడి యొక్క స్థితి ఎలా ఉందో సంజయుడు చెప్తున్నారు. చిట్ట చివరి శ్లోకం అండి. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇక అర్జునుడు ఇలా మాట్లాడి ఏవం ఈ ప్రకారంగా ఉక్త్వా పలికి సంఖ్యేరు యుద్ధ రంగమునందు మాట్లాడి రథోపస్థ ఉపావిశత్ రథము యందు చతికిల పడిపోతున్నాడట. చతికిల పడిపోయేటటువంటి సమయంలో ఏం జరుగుతుంది? విసృజ్య సశరం చాపం అంటే బాణముతో కూడినటువంటి మరి విల్లుని ఏం చేశాడు? చేతిలో నుంచి జారిపోతూ ఉందట. శోక సంవిఘ్న మానసః ఈ పదమే ముఖ్యమైనదండి. తన మనస్సు మొత్తము కూడా కలత చెంది ఉందట. శోక సంవిఘ్న మానసః అంటే భగవద్గీత మన మనస్సులో ఉన్నటువంటి శోకాన్ని పోగొట్టడానికే పుట్టింది తప్ప మరొకటి కాదు. అంటే మన మనసులో శరీరానికి సంబంధించి ఎన్ని ధైర్యం ఎంత బల పరాక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి మనస్సు యందు గనక చింత ఉంటే మనం ఏ పనిని కూడా చేయలేము. కాబట్టి మరి అర్జునుడు ఎన్నో అస్త్రములు శస్త్రములు సంపాదించి 3 లోకాలను జయించినటువంటి ఏకఛత్రాధిపతి అయినప్పటికీ కూడా అర్జునుడి మనసులో కలిగినటువంటి శోకము మరి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించడానికి కూడా శక్తి లేకుండా పోయింది. తన శరీరము ఏమైంది? శరీరంలో వణుకు కలిగింది. మరి చేతిలో ఉన్నటువంటి బాణం కిందకు జారిపోతుంది. మరి శోక సంవిఘ్న మానసః అంటే దుఃఖంతో పరమ దుఃఖంతో ఉన్నాడు. అంటే ఇక్కడ అర్జునుడికి భగవద్గీత చెప్పడానికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి విషాదం వచ్చేసిందనమాట. ఏంటి విషాదం అంటే దేహ సంబంధమైనటువంటి వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డాడు. అంటే దేహ సంబంధమైన ధర్మమే సంపదలను త్యాగం చేయటం అని చెప్పేసి అర్జునుడు అనుకుంటున్నారు. కాబట్టి అర్జునుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అర్జునుడి యొక్క దుఃఖం ఎందుకు యోగమైందంటే తన వాళ్ళు సుఖపడడం కోసం తన సుఖాన్ని త్యాగం చేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది ధర్మం అండి. అంటే నా బంధువులైనటువంటి వాళ్ళకి నాకున్న సమస్తం కూడా ఇచ్చేస్తాను, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనం అనగలుగుతున్నాము. అంటే అధర్మపరులైనటువంటి వారికి సంపదలు ఇస్తానంటే పరమాత్మ అంగీకరించరండి. నువ్వు ఇస్తానన్నా, ఇక్కడ అర్జునుడు ఇచ్చేస్తానన్నా, అర్జునుడు రాజ్యాన్ని దారాదత్తం చేస్తానన్నా కృష్ణ పరమాత్మ సత్యాన్ని చెప్పబోతున్నారు. కృష్ణుడు చెప్పబోయేటటువంటి సత్యమే ఇక మనందరి జీవితాలకు కూడా ఎన్నో లక్షల కోట్ల జన్మల నుంచి మనం తెలుసుకోలేనటువంటి సత్యం నీలోపట భగవంతుడు నీలోపటే కొలువై ఉన్నాడని, ఆయన్ని తెలుసుకోవడానికే నువ్వు భూమి మీద జీవించావని, భూమి మీద జీవించాలని, ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడం కోసమే మనం ప్రతి క్షణము కూడా పరితపించాలనేటటువంటి సత్యాన్ని చెప్పడానికి అర్జునుడికి కలిగినటువంటి విషాదం. అంటే ఇక్కడ రాజ్యానికి సంబంధించినటువంటి విరక్తి భావన, అంటే సంపదల పట్ల వైరాగ్యం, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి జిజ్ఞాస చేత బంధువులు బాధపడితే లోకానికి క్షేమం కలుగుతుందా అంటే కలగనే కలగదు. కాబట్టి అధర్మపరులైనటువంటి వారికి నీ రాజ్యాన్ని దారాదత్తం చేస్తానంటే నేను ఒప్పుకోనంటాడు కృష్ణయ్య. కానీ ఇక్కడ అర్జునుడు అంటున్నారు, నాకైతే దేహ సంబంధమైన సుఖాలు అవసరం లేదంటున్నారు. అంటే మన అందరికి కూడా పరమాత్మ యొక్క జ్ఞానము మనకి కూడా ఆచరణ పూర్వకంగా అందాలంటే దేహ సంబంధమైనటువంటి సుఖాల మీద ఎవరికైతే ఆసక్తి లేకుండా ఉంటుందో, పరమశాంతిని ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మనం చేయవలసినటువంటి కార్యాచరణ దేనికోసం చెయ్యాలో దాని గురించినటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో చెప్పబోతున్నారండి. మరి సాంఖ్యయోగంలో కూడా తొలుత మళ్ళీ కొన్ని శ్లోకాలలో అర్జునుడి యొక్క విషాదం ఇంకా కొద్దిగా ఉంటుందండి. ఆ కొద్దిగా ఉండటానికంటే ముందు అర్జునుడు మళ్ళీ 2 శ్లోకాలలో మరి అర్జునుడిని కాస్త మందలించే ప్రయత్నం చేస్తారు. అలా మందలించే ప్రయత్నం చేసినా మళ్ళీ తన శోకాన్ని మళ్ళీ
ఉమ్, తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలా చేసిన తర్వాత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మరి గీతోపదేశం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి మళ్ళీ సాంఖ్య యోగం గురించి చెప్పుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్చక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు సదా నిరతేయ ఉపనిషత్సు ధర్మా ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతి.